ఇప్పుడున్న మార్కెట్‌లో ట్రెండింగ్‌లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీరు స్ట్రాంగ్‌గా ఫండమెంటల్స్ గట్టిగా నేర్చుకోండి. ఇంటర్వ్యూ‌లకి ఏదైనా సరే పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటట్టు నేర్చుకోండి. ఇది మాత్రం జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి మీ బుర్రల్లోకి. ఓకే. సో, నేనిప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నా. కండిషనల్ ఫార్మాటింగ్‌కి శాంపుల్ డేటా అనేది నేను జస్ట్ ప్రిపేర్ చేశా. అన్ని ఏవేవి టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. అంటే క్లయింట్ ఎలాంటి విధంగా అడుగుతాడు అనేది ఒక శాంపుల్ డేటా మీద ప్రిపేర్ చేశా. అసైన్‌మెంట్స్ కూడా ప్రిపేర్ చేశా కస్టమర్ సేల్స్ ఇన్ఫర్మేషన్ మీద. దానికి అసైన్‌మెంట్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి క్లాస్ అయిపోయిన తర్వాత. అప్పుడే మీకిది గుర్తుంటది. రేపు పొద్దున్న మీరు రెజ్యూమ్‌లో పెట్టిన తర్వాత కూడా వాడు నమ్మేటట్టు మీరు మాట్లాడితేనే మీకు ఆ రౌండ్‌లో క్వాలిఫై అవ్వడానికి టాప్ ప్రయారిటీ ఛాన్స్ ఉంటది. మీరు రెజ్యూమ్‌లో పెట్టేవి 4, 5 స్కిల్స్ టాప్ స్కిల్స్ అయినా వాటిలో మీరు మాస్టరింగ్ ఉండి, మీరు ఏదడిగినా సరే దాన్ని ప్రాజెక్ట్ రూపంలో మొత్తం అంతా ఎండ్ టు ఎండ్ లింక్ చేసి చెప్తే అందరి ఉన్న 100లో మెంబర్స్‌లో మీరు వన్ ఆఫ్ ది యూనిక్ మెంబర్ హూ ఆర్ గోయింగ్ టు గెట్ సెలెక్టెడ్ ఫర్ ష్యూర్. అది కాలేజ్‌లో అవ్వని, ఆఫ్ క్యాంపస్‌లో అవ్వని, బయట వాకిన్‌లో అవ్వని, ఏదైనా అవ్వని. ఓకే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఐ యామ్ షేరింగ్ మై స్క్రీన్. లెట్ మీ నో వన్స్ ఇట్ ఈస్ విజిబుల్. ఓకే. ఎక్సెల్ ఫైల్ డౌన్‌లోడ్ చేశారని నేను అనుకుంటున్నా. డౌన్‌లోడ్ చేశారా లేదా? డౌన్‌లోడ్ చేశారా లేదా? చెప్పండి రా! చేశాం బ్రో. ఏందిరా మీరు? ఒరేయ్! చేసాం. చేసాం. కొంచెం సెషన్‌ని ఇంటరాక్టివ్‌గా ఉంచండ్రా. సరదాగా ఉండండ్రా. మరీ అంత సీరియస్‌గా ఉంటే ఎలారా అసల? మీరంటే భయంరా బాబు నాకసల. ఓకే. నా స్క్రీన్ కనబడుతుందా? నా స్క్రీన్ కనబడుతుందా? చూడండి. కనబడుతుంది. కండిషనల్ ఫార్మాటింగ్‌లో నేను కొన్ని క్వెషన్స్ ప్రిపేర్ చేశా. ఎలాగా ఫార్మాటింగ్ క్వెషన్స్ రియల్ టైమ్‌లో ఎలా ఉంటాయి? మీరు ఎలా ఫార్మాట్ చేయాలనేది ఈ క్వెషన్స్ నేర్చుకుంటారు ఇవాళ. కండిషనల్ ఫార్మాటింగ్‌తో ఇఫ్ కండిషన్ కూడా నేను ప్రిపేర్ చేశా. అసైన్‌మెంట్స్ కూడా నేను ప్రిపేర్ చేశా. రియల్ టైమ్ శాంపుల్ డేటా మీద. ఏ కస్టమర్ ఏం కొన్నాడు? ఎక్కడ కొన్నాడు? ఏ ప్రొడక్ట్ కొన్నాడు? ఎంత క్వాంటిటీ కొన్నాడు? ఎంత యూనిట్ కొన్నాడు? ఎంత డిస్కౌంట్ ఇచ్చాము? ఏ పేమెంట్ మోడ్‌లో యూపీఐ, క్రెడిట్ కార్డా? వాడికి ఎవడమ్మాడు? మొత్తం డీటెయిల్ ఎక్కడుంటది? ఆ డీటెయిల్స్ ఈ డేటా యూజ్ చేసే మీరు ఇవన్నీ ఎలా హైలైట్ చేస్తారు? ఎలా చూపిస్తారు మీ మేనేజర్‌లకి? మీ హైరార్కీ మేనేజ్మెంట్‌కి క్వెషన్‌లు ఇలాగ అడిగారు. బాబు నాకు ఇలా కావాలి. ఇలాగ గ్రేటర్ థాన్ 50,000 ఉన్నోడివి కావాలి. హైలైట్ చేయాలి. ఇలా డిఫరెంట్ క్వెషన్స్ అన్ని ప్రిపేర్ చేశా. 35 క్వెషన్స్. అలాగే ఇఫ్ కూడా నేను అలాగే ప్రిపేర్ చేస్తా. సేమ్ డేటా మీద ఇఫ్ కూడా మీరు ఇవన్నీ ఎలా చేస్తారు? ఈ 2 అసైన్‌మెంట్‌లు మీరు కంప్లీట్ చేస్తారు ఆఫ్టర్ దిస్ సెషన్. ఓకే. అది మీరు రేపు సండే కాబట్టి మీరు తెల్లవారు లేసి చేసుకుంటారో, మధ్యాహ్నం చేసుకుంటారో, సాయంత్రం చేసుకుంటారో అది మీ ఇష్టం. ఓకే. సో, నిన్న మనం మొత్తం హోమ్ టూర్ ఏసాం. ఓకే. నిన్న హోమ్ టూర్ ఏసాము. మొత్తం అన్ని గుర్తున్నాయని నేను అనుకుంటున్నా. గుర్తున్నాయా లేదా? క్లిప్ బోర్డ్, ఫాంట్, అలైన్‌మెంట్, నంబర్, స్టైల్, సేల్స్, ఎడిటింగ్, సెన్సిటివిటీ ఇవన్నీ మీ దాంట్లో ఉండవు. ఇక్కడ వరకే ఉంటాయి ఎడిటింగ్ వరకు. నిన్న ఇవన్నీ డిస్కస్ చేసేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ ఎలా వర్క్ అవుతాయి, ఎప్పటి వరకు అవుతాయి అన్నీ డిస్కస్ చేసేసాం. ఓకే. సో, ఇవన్నీ ఆల్రెడీ ఆటోమేటిక్‌గా ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు ఎవరో నాకు తెలీదు. ఈరోజు ఎవరెవరు జాయిన్ అయ్యారు? లక్ష్మి గౌతమి ఉందా ఇవాళ? లక్ష్మి గౌతమి నిన్నటి క్లాస్ నువ్వు రేపు దుర్గాతో రేపు ఎల్లుండితో ఎగ్జామ్స్ అయిపోతాయి కదా 5థ్‌తో. దుర్గాతో ఒక అరగంట ఆహా! కూర్చొని హోమ్ ట్యాబ్‌లో ఏమి డిస్కస్ చేసాం కూర్చొని నేర్చేసుకో మొత్తం అన్ని. ఓకే సార్. దుర్గాకు ఆల్రెడీ వచ్చేసి ఇవన్నీ. బట్ స్టిల్ నిన్న ఇంకొన్ని పాయింట్స్ నేర్చుకుంది. తన దగ్గర కూర్చొని మొత్తం నేర్చేసుకో. గౌతమి. ఓకే ఓహ్! సార్. ఓకే. డన్. సో, ఇక్కడ నేను కొంచెం శాంపుల్ డేటా తీసుకున్నా. ఓకే. సో, మీ పేర్లే పెట్టాను. మీరు బీటెక్ కాబట్టి మీ సబ్జెక్ట్ పేర్లు, నెక్స్ట్ కొన్ని మార్క్స్ అనేవి వేసాను. సో, స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్, టోటల్ మార్క్స్. ఎందుకంటే ఫస్ట్ మీతో చేయిస్తున్నాను కాబట్టి మీ డేటా మీద వేసాను. రియల్ టైమ్ డేటాకి మీరు చేస్తే దానికి యూజ్ ఉంటదని రియల్ టైమ్ డేటా నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను. ఓకే. ఇది రియల్ టైమ్ డేటా. రియల్ టైమ్ డేటా మీద మీరు అసైన్‌మెంట్ చేయండి. ఓకే. సో, ఫస్ట్‌దేంటంటే ఈ ట్యాబ్‌లో ఉన్నవన్నీ కంప్లీట్ చేస్తాం మనం. ఇందులో ఏ లాజిక్ కవర్ అవుతుంది, ఏం నేర్చుకుంటున్నారు అనేది కూడా నేను పక్కన ఐ అండ్ జే కాలమ్స్‌లో మెన్షన్ చేశాను. ఏ లాజిక్ మీద చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు దాని నుంచి. ఓకే. సో, ఇప్పుడు ఈ 20 క్వెషన్స్ మీరు చేస్తారా? నన్ను చేయమంటారా? ఎవరు స్క్రీన్ షేర్ చేసి ఎవరు చేస్తారు? ఓకే. అందరు 20 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు కాల్‌లో? 20 స్టూడెంట్స్ 20 సమ్స్ చేస్తారు ఇప్పుడు. ఆహ్, ఎవరితో మొదలు పెడదాం? ఎవరితో మొదలు పెడదాం?
అమృత, విల్ యూ స్టార్ట్ ఆర్ హూ విల్ స్టార్ట్? హూ విల్ స్టార్ట్ రా? సరేరా, నేనే చేస్తాను. ఇంకెందుకు, మీరు చేయట్లేదు కదా. నువ్వు పిక్ చేయన్న పని ఎవరో ఒకరిని. సరే, నేను పిక్ చేస్తే బాగోదు. మీరు వాలంటరీగా రావాలి. నేను చేస్తా అని. అంటే నేను ఇప్పుడు ఆ చెప్తాలే, స్టూడెంట్స్ చేసేమని అనట్లే, నేనే చెప్తా ఎలా చేయాలి ఏంటి అనేది. అలాగే ఆ స్టూడెంట్స్ ఉన్నాక నేను చేస్తే వచ్చినా బాగా రాకపోయినా నేనే చెప్తాను. మీరు చేస్తారు, నేను చెప్తుంటే మీరు చేస్తారు అంటారు. ఓకే, శరత్, నువ్వు సీనియర్ కాబట్టి నీతో స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేయి, స్క్రీన్ షేర్ చేయి. ఎక్సెల్ ఓపెన్ అయిపోయింది. అది ఇంకేం కాదు. సరే స్క్రీన్ షేర్ చేయి. ఓకే చేస్తాను. ముందు పెద్దోళ్ళతో చేస్తే చిన్నపిల్లల తర్వాత చేస్తారు. అదే అంత పెద్ద మాట ఎందుకులే. ఓపెన్ చేసావా? ఆ. యామినికి జాయిన్ అవ్వమన్నా, మళ్ళా నన్ను ఏమొచ్చి పరిగెట్టిస్తుంది మళ్ళా రేపు. నువ్వు చెప్పలేదు ఆల్రెడీ టిక్ మార్కులు ఉన్నాయి. ఆల్రెడీ చేసాను ఆల్రెడీ నేను. చేస్తావా? ఓకే, చేస్తున్నా అయితే నువ్వే ఎక్స్ప్లెయిన్ చేద్దు కానీ. ఓకే, కొంచెం స్క్రీన్ పెద్ద చేస్తావా? మాకేం కనబడట్లేదు. అంతొద్దు, 90లో పెట్టి సరిపోద్ది. ఓకే ఫైన్. గైస్, అందరూ స్క్రీన్ మా మెయిన్ పేజ్ జూమ్ లో పెట్టుకోండి. శరత్ షేర్ చేసే స్క్రీన్ మీకు కనబడాలి. ఓకే, శరత్ 90లో ఉందా? 100లో పెట్టు. కింద జూమ్ 100లో పెట్టు. 100 పెట్టు ఆల్రెడీ. 100? ఓకే, సరిపోద్దులేదు. ఓకే గైస్, ఇక్కడ మీరు హోమ్ ట్యాబ్ లో చూస్తే అక్కడ పైన కండిషనల్ ఫార్మాటింగ్ అని ఉంది, చూసారా? పైకి వెళ్ళు శరత్, దాని మీద క్లిక్ చేయి. ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ మీద క్లిక్ చేయగానే మీకు డ్రాప్ డౌన్ లో చాలా వస్తున్నాయి చూడండి. హైలైట్ సెల్ రూల్స్, టాప్ ఆర్ బాటమ్ రూల్స్, డేటా బార్స్, కలర్ స్కేల్స్, ఐకాన్ సెట్స్, న్యూ రూల్, క్లియర్ రూల్, మేనేజ్ రూల్స్. ఇవాళ ఇవన్నీ నేర్చుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో ఏమి అవుతాయి, ఎలా చేయాలి, ఏంటి, ఎందుకు చేయాలి, మొత్తం అన్ని ఇవాళ కవర్ అయిపోతాయి కండిషనల్ ఫార్మాటింగ్ లో. ఓకే, హైలైట్ సెల్ రూల్స్ అంటే ఏంటి అంటే, బేసికల్ గా మీకున్న డేటాలో ఏదో ఒక రిక్వైర్మెంట్ మీద మీరు ఆ సెల్ ని హైలైట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టూడెంట్స్ డేటా ఉంది పక్కన, అందులో టాపర్స్ ని హైలైట్ చేయాలి. టాపర్స్ అంటే ఎవరు అంటే, మీ క్లాస్ టీచర్ ఏమంటున్నారంటే, లేదా మీ హెచ్ఓడి ఏమన్నాడంటే, ఎవరికైతే ఒక సబ్జెక్ట్ లో 80 కన్నా అబోవ్ మార్క్స్ వచ్చాయో వాళ్ళని టాపర్స్ అని అంటున్నాడు. సో టాపర్స్ కింద నాకు వాళ్ళ నేమ్స్ గ్రీన్ కలర్ కానీ ఏదో ఎల్లో కలర్ లో కానీ హైలైట్ చేసి ఇవ్వండి అని అన్నాడు అనుకో. సో దట్ ఈస్ నథింగ్ బట్ అ కండిషన్. సో ఈస్ టెల్లింగ్ టు కలర్ హైలైట్ విత్ గ్రీన్ ఆర్ ఎల్లో based on the condition that a topper should get in a subject above 80. So that is what conditional formatting. Okay, so adi click చేయి, కండిషనల్ ఫార్మాటింగ్ క్లిక్ చేయి. అది హైలైట్ సెల్ రూల్స్. ఆ హైలైట్ సెల్ రూల్స్ దాని మీద పెట్టి జస్ట్ కర్సర్ దాని మీద పెట్టు. హైలైట్ సెల్ రూల్స్ మీద పెట్టు కర్సర్. సో అక్కడ పక్కన రైట్ సైడ్ పాపులేట్ ఏమవుతున్నాయి, గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఈక్వల్ టు. అర్రే అయిపోయింది. గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, టెక్స్ట్ కంటైన్స్, ఓకే, డేట్ అక్కరింగ్, డూప్లికేట్ వాల్యూస్, మోర్ రూల్స్ అని ఉన్నాయి ఇంకా. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ వాట్ కలర్ యూ వాంట్ టు పుట్, యూ కెన్ పుట్ దట్ కలర్. ఓకే, దాని కింద టాప్ ఆర్ బాటమ్ రూల్స్ ఉన్నాయి. టాప్ ఆర్ బాటమ్ రూల్స్ అన్ని ఉన్న డేటాలో టాప్ 3 ఎవరు, టాప్ 5 ఎవరు, ఓకే, టాప్ 10% ఎవరు, టాప్ 50% ఎవరు, బాటమ్ 10 ఏంటి, బాటమ్ 10% ఏంటి, అబోవ్ యావరేజ్ ఏంటి, బిలో యావరేజ్ ఏంటి. ఓకే, ఇంకా మోర్ రూల్స్ లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫార్ములాస్ రాసుకోవచ్చు. కిందకి రా, డేటా బార్స్. డేటా బార్స్ అంటే ఏంటంటే ఇది ఒక బార్ లాగా వస్తుంది. ఒక బార్ లాగా వచ్చి గ్రేడియంట్ ఫిల్ అంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా కలర్ వస్తుంది. సాలిడ్ ఫిల్ అంటే కొంచెం డార్క్ గా దిద్దినట్టు వస్తుంది కలర్. ఓకే, గ్రేడియంట్ ఫిల్ కి సాలిడ్ ఫిల్ కి అది తేడా. గ్రేడియంట్ అంటే ట్రాన్స్పరెంట్ గా కనబడుతుంది, సాలిడ్ అంటే కొంచెం సాలిడ్ గా కనబడుతుంది. చూడు అక్కడ ఆల్రెడీ హైలైట్ అవుతుంది, చూడు 80 మీద చేస్తున్నాడు చూడు. అక్కడ లెఫ్ట్ లో చూడండి, టోటల్ మార్క్స్ కాలం లో అక్కడ వాడు 80 మీద సెల్ మీద పెట్టి గ్రేడియంట్ అవి చేస్తున్నాడు చూడండి. గ్రేడియంట్ అంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా కనబడుతుంది కలర్. ఓకే, సాలిడ్ అంటే కొంచెం డార్క్ గా దిద్దినట్టు ఉంటుంది చూడండి. కింద సాలిడ్ లో ఏదో కలర్ లోకి రా, చూడండి దిద్దినట్టు ఉంటది. సో గ్రేడియంట్ ఫిల్ కి సాలిడ్ ఫిల్ కి అదే డిఫరెన్స్. ఓకే, దట్ ఈస్ డేటా బార్స్. కలర్ స్కేల్స్ అంటే ఏంటంటే యువర్ కలరింగ్ బేస్డ్ ఆన్ ద స్కేలింగ్. ఓకే, ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళందరూ కొంచెం డార్క్ కలర్ లో కనబడతారు, మీడియం కలర్ లో ఉన్న వాళ్ళందరూ లైట్ ఎల్లో కలర్ లో కనబడతారు,
ఇంకా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ చాలా లైట్ ఎల్లో కలర్ లో కనబడతారు. వెరీ లైట్ రెడ్ కలర్ లో కనబడతారు. ఓకే, సో దాంట్లో నీకు ఎలా కనబడాలో కూడా నాకు ఆప్షన్స్ ఉన్నాయి. బాగా డార్క్ గ్రీన్, మీడియం లో ఉన్నవి ఎల్లో, లాస్ట్ లో ఉన్నవి రెడ్. అలా కాకుండా నాకు రెడ్ ఎల్లో గ్రీన్ కావాలి అంటే రెడ్ ఎల్లో గ్రీన్. అలా నీకు డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ చేసుకోవాలి. బిజినెస్ లో కానీ డేటా ఎప్పుడైనా చూపించేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ దే చూపించాలి. ఫస్ట్ దే ఉంది గ్రీన్, ఎల్లో, రెడ్. ఫస్ట్ది టాప్ దిరా ఫస్ట్ది. ఎప్పుడైనా చూపించేటప్పుడు గ్రీన్, ఎల్లో, రెడ్. కంపెనీస్ లో బిజినెస్ డేటా ఎప్పుడైనా చూపించేటప్పుడు గ్రీన్, ఎల్లో, రెడ్ కలరే వాడతారు. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ వన్ టు షో ద నెంబర్స్. డార్క్ ఉన్నవన్నీ ఈజీగా ఐడెంటిఫై చేసేస్తాడు ఆడు. అంటే ఆడు 95, 92 వెంటనే చూడగానే ఓకే భార్గవి, హరిణి, యామిని వీళ్ళు టాపర్స్ ఐడెంటిఫై అయిపోతుంది ఈజీగా. ఓకే, సో ఇది ఎలా అవుతుంది అంటే టాప్ 80 to 100% ఉన్నవన్నీ గ్రీన్ కలర్ లోని, 50 to 70 ఉన్నవన్నీ, 50 to 80, 75, 80 ఉన్నవన్నీ కొంచెం ఎల్లో కలర్ లోని, 50 కన్నా తక్కువ పర్సెంటేజ్ ఉన్నవన్నీ లాస్ట్ లైట్ రెడ్ కలర్ లోని చూపిస్తుంది బై డిఫాల్ట్. ఓకే, నెక్స్ట్ దాని కిందకి ఐకాన్ సెట్స్. ఐకాన్ సెట్స్ అంటే ఏంటంటే దీంట్లో డైరెక్షన్స్ ఉంటాయి, షేప్స్ ఉంటాయి, ఇండికేటర్స్ ఉంటాయి, రేటింగ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మీరు దాని మీద పెట్టినప్పుడు డైరెక్షన్స్ ర్యాండమ్ గా చూపిస్తుంది. డైరెక్షనల్ మీద పెడితే ర్యాండమ్ గా చూపిస్తుంది. ఓకే, మోస్ట్లీ టాప్ అన్ని గ్రీన్ చూపిస్తుంది, మళ్ళీ మీడియం నెంబర్స్ అన్ని ఎల్లో చూపిస్తుంది, మిగతా నెంబర్స్ అన్ని కిందకి చూపిస్తుంది యారో మార్క్ బై డిఫాల్ట్. ఓకే, ఇది ర్యాండమ్ గా ఒక నెంబర్ ఏమి ఉండదు, ర్యాండమ్ గా చూపిస్తుంది. బట్ వీటిని మీరు పాజిటివ్ నెంబర్స్ అన్ని యారో మార్క్ మీదకి, నెగిటివ్ నెంబర్స్ అన్ని యారో మార్క్ కిందకి ఎలా చూపిస్తారు అనేది ఇప్పుడు క్లాస్ లో ఒక క్వశ్చన్ ఉంది, దాంట్లో మీరు డీల్ చేస్తారు. దానికి టేబుల్ ఆల్రెడీ కింద వేసాను నేను, 19th row నుంచి ఉంది. ఓకే, 19th row నుంచి నేను ఆల్రెడీ అక్కడ కింద పైన యారో మార్క్, కింద యారో మార్క్, నెగిటివ్ కి కిందకి యారో మార్క్ చూపించాలి కాబట్టి అదొక ఎగ్జాంపుల్ పక్కన నేను ఆల్రెడీ పెట్టేసి ఉంచా. ఓకే, సో దానికి యూజ్ చేసేది ఐకాన్ సెట్స్. ఓకే, దానికి వెళ్ళు, కండిషనల్ ఫార్మాటింగ్కి వెళ్ళు. కండిషనల్ ఫార్మాటింగ్ రా, కండిషనల్ ఫార్మాటింగ్ రా, కండిషనల్ ఫార్మాటింగ్. సో అదే ఐకాన్ సెట్స్ లో రేటింగ్స్ కూడా మీరు వేసుకోవచ్చురా. ఓకే, రేటింగ్స్ కూడా చూపిస్తారు కదా, మూవీ రేటింగ్స్ చూపించేటప్పుడు 3 star 5 star అలా చూపించినప్పుడు, సో ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నవన్నీ 5 star కింద, తక్కువ ఉన్నవన్నీ 4 కింద, దానికన్నా బిలో ఉన్నవి 3 కింద, పూర్ ఏమొచ్చి ట్యాక్స్ బట్టి మీరు రేటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో అది రేటింగ్స్ తాలూకా యూజ్. ఇవి చాలా రేర్ గా సినిమా ఇండస్ట్రీలో వేసే డేటాకి ఎక్కువగా యూజ్ చేసేది రేటింగ్ స్టార్స్ ఉన్నవి కిందవి, ఇండికేటర్స్ కిందవి స్టార్ రేటింగ్స్ ఉన్నాయి చూడండి. అది ఓకే, రేటింగ్స్ కి అట్లా యూజ్ చేస్తారు. ఓకే, చాలా రేర్ గా యూజ్ చేస్తారు. బిజినెస్ డేటాలో కానీ, డేటా మామూలు కంపెనీస్ లో రీటైల్ ఇండస్ట్రీ వర్కింగ్ చేసే డేటా కానీ ఏవి కానీ స్టార్లు ఎక్కువ వేయరు, అన్ని వేసేవి డైరెక్షనల్ నెంబర్సే. ఓకే, ఇప్పుడు ఇవి మెయిన్. ఇప్పుడు అవన్నీ చూసారా, బోల్డ్ బ్లాక్ కలర్ రాసున్నవన్నీ బోల్డ్, అవి హైలైట్ కాన్సెప్ట్స్ కండిషనల్ ఫార్మాటింగ్ లో. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 హైలైట్ సెల్ రూల్స్, టాప్ ఆర్ బాటమ్ రూల్స్, డేటా బార్స్, కలర్ స్కేల్స్, ఐకాన్ సెట్స్, మొత్తం 5 ఉన్నాయి. అవి కాన్సెప్ట్స్. ఈ 5 కాన్సెప్ట్స్ ని మీరు మీ సొంతంగా ఒక రూల్ క్రియేట్ చేసుకొని దాని బేస్డ్ మీద మీరు ఆ పైన 5 వాడుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ న్యూ రూల్. మీ సొంతంగా న్యూ రూల్. ఓకే, న్యూ రూల్ అని చూసావు కింద, యూ కెన్ క్రియేట్ యువర్ న్యూ రూల్ అండ్ యూజ్ అబౌవ్ 5 కాన్సెప్ట్స్ బేస్డ్ ఆన్ యువర్ న్యూ రూల్. ఓకే, అర్థమవుతుందా? ఈ స్క్రీన్ స్టక్ అయిందో నాకేం అర్థం కావట్లేదు, నాకు అసలు కనబడట్లేదు. కనబడుతుందా గైస్? మీకు కనబడుతుందా అందరికి? కనబడుతుందా? ఓకే, కనిపిస్తుంది. ఓకే. సో శరత్ నేనే స్క్రీన్ షేర్ చేస్తా, వదిలేసే. You just stop sharing. I'll share the screen. ఓకే, నా స్క్రీన్ కనబడుతుందో చెప్పండి నాకు. విజిబుల్. అమృత అండ్ బ్యాచ్ ఉన్నారా లేరా మీరు? సార్ కనిపిస్తుంది సార్. మాట్లాడకపోతే అవదు, చూసుకోండి. సో కొంతమందికి ఇలా కనబడుతుంది కండిషనల్ ఫార్మాటింగ్. వాడు ఎక్సెల్ లో పక్కన ఇలా ఉన్నాయి, ఫార్మాట్ టేబుల్ పక్కన ఉంది, సెల్ స్టైల్స్ ఆ పక్కన ఉంది. సో నా దాంట్లో ఇట్లా ఉన్నాయి.
ఓకే, నాది కొంచెం లేటెస్ట్ వర్షన్ అది. ఓకే, సో ఇక్కడ ఈ న్యూ రూల్ అనేది నువ్వు సొంతంగా రాసుకునే రూల్. ఓకే, పుష్ప గడి రూల్ లాగా పోలీస్ స్టేషన్ లో రూల్ నడవదు, వాడి రూల్ నడుస్తుంది అన్నట్టు ఇక్కడ అక్కడ పైన ఉన్నవన్నీ నీ రూల్ బేస్డ్ మీద నువ్వు రాసుకుంటావు. సో అవి కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫార్మాట్ ఆల్ సెల్స్ బేస్డ్ ఆన్ దర్ వాల్యూస్ మీద చేస్తావా, సెల్ లో ఏదైనా ఒక వాల్యూ బట్టి చేస్తావా, టాప్ ఆర్ బాటమ్ ర్యాంక్డ్ వాల్యూస్ బట్టి చేస్తావా, అబోవ్ ఆర్ బిలో యావరేజ్ బట్టి చేస్తావా, యునిక్ వాల్యూస్ ఒక కలర్, డూప్లికేట్ వాల్యూస్ ఒక కలర్ చేస్తావా, లేదా నీ సొంతంగా ఒక ఫార్ములా రాసుకుంటూ ఫార్మాట్ చేస్తావా. ఇవి టైప్స్ 1 2 3 4 5 6 టైప్స్. సో బేస్డ్ ఆన్ దీస్ 6 రూల్స్ యూ విల్ క్రియేట్ యువర్ న్యూ రూల్ అండ్ ఫార్మాట్ యువర్ డేటా. ఓకే, format all cells based on their values, cells that contains top or bottom, above or below average, unique or duplicate values, and use a formula to determine which cells to format. Okay, now ఇది న్యూ రూల్. ఓకే, క్లియర్ రూల్స్ అంటే మీరు రాసిన రూల్స్ మొత్తం క్లియర్ చేసేయాలనుకో, అవి ఇంకా కలర్ ఫార్మాటింగ్ ఏం కనబడకుండా అంటే క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ మీద అప్లై చేశారు అనుకో, ఆ సెల్స్ మీద చేసినప్పుడు క్లియర్ అని కొడితే క్లియర్ అయిపోతుంది. మొత్తం షీట్ మొత్తం మీద ఎక్కడైనా అప్లై చేశారు అనుకో, షీట్ మొత్తం క్లియర్ అయితే షీట్ మొత్తం క్లియర్ చేసేయాలి. సో క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్, క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటర్ షీట్, ఈ రెండు ఎలా యూజ్ చేస్తారో యూ విల్ నో. మేనేజ్ రూల్స్ అంటే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన రూల్స్ మీద ఇంకా ఇందులోనే యాడింగ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, డూప్లికేట్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం చేసేదే మేనేజ్ రూల్స్. ఓకే, ఇవన్నీ ఇప్పుడు మీరు మొత్తాన్ని కవర్ అయిపోతాయి అన్ని క్వశ్చన్స్ లో. ఈచ్ అండ్ ఎవ్రీ లాజిక్ లో ఏం కవర్ అవుతుంది, ఏం నేర్చుకున్నారు అనేది కూడా పక్కన ఆటోమేటిక్ గా యూ కెన్ సీ హియర్. ఓకే, సో ఐఎమ్ ఓన్లీ డూయింగ్ దిస్ క్వశ్చన్స్, బట్ మీతో నేను చేయిస్తాను. నేను ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఒక్కొక్కరితో చేయిద్దాం అనుకుంటున్నాను, 20 క్వశ్చన్స్. బట్ మీరు అసలు ఇంటరాక్షనే లేదు, అసలు ఏంది మాట్లాడకపోతే ఎట్లా రా. అమృత, షేర్ యువర్ స్క్రీన్. ఓకే సార్. ఎవరు ఏమనుకుంటారు ఏది అవన్నీ వదిలేయండి పక్కకి. మీకు రాకపోయినా మీరు నేర్చుకుంటారు, స్క్రీన్ షేర్ చేయండి, నేను చెప్తూ ఉంటా, మీరు చేస్తూ ఉంటారు, అప్పుడే మీరు నేర్చుకుంటుంటారు. నేను చెప్పిన దానికి నాకు వాల్యూ ఉంటుంది, మీరు నేర్చుకున్న దానికి మీకు వాల్యూ ఉంటుంది. ఏదైనా సరే అంతే, కోడింగ్, పైథాన్, సీక్వెల్, నెక్స్ట్ అప్కమింగ్ క్లాసులు ఏమైనా అలాగే నేర్చుకోండి. అలా నేర్చుకుంటేనే యూజ్. లేకపోతే వెళ్ళి యూట్యూబ్ లో చూసుకోవచ్చు కదరా, నేనెందుకు రా క్లాసెస్ చెప్పడం. ఇంకా ఇదేంట్రా ఓపెన్ చేసావు, నేను ఇచ్చిన షీట్ ఏదిరా అమృత? వేర్ ఈస్ ద షీట్ గివెన్ టు యూ? అది ఓపెన్ చేయి, ఆ షీట్ ఓపెన్ క్లోజ్ చేయి, అయిపోయింది. ఓపెన్ చేయి ఆ షీట్ ఓపెన్ చేయి. ఎంటైర్ విండో కాదు, ఎంటైర్ స్క్రీన్ షేర్ చేయి మొత్తం. మళ్ళా షేర్ చేయి. దీపిక, యూ హ్యావ్ ల్యాప్టాప్ రైట్? హరిణి, యూ హ్యావ్ ల్యాప్టాప్ రైట్? భార్గవి? Yes. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ మీరే రెడీగా ఉండండి. నెక్స్ట్ హరిణి, భార్గవి, దీపిక చేస్తారు. దుర్గాకి ఆల్రెడీ వచ్చు, దుర్గాకి ఇవ్వను. నెక్స్ట్ అనిత విల్ డూ, అండ్ చేస్తాను సార్. నీకు వచ్చే ఆల్రెడీ నీకు ఇవ్వను. నో, సారీ. మౌనిష్ ఆల్సో విల్ డూ. వసంత కూడా, వసంతకి అడ్వాన్స్డ్ క్వశ్చన్స్. వసంతకి శరత్కి, మేఘనాకి, నెక్స్ట్ దుర్గాకి అడ్వాన్స్డ్ క్వశ్చన్స్. వీళ్ళకి బేసిక్స్ ఇవ్వను. ఇది డబ్ల్యూపిఎస్ ఆఫీసరా? ఓకేలే, ఇందులో ఏది కండిషనల్ ఫార్మాటింగ్ లేదు ఇందులోనే. ఓకే, అక్కడ ఉంది స్టైల్స్ పక్కన ఉంది చూడు. ఆగు, కండిషనల్ ఫార్మాటింగ్. వెయిట్, ఆ స్టైల్స్ పక్కకి వెళ్ళు. స్టైల్స్ పక్కన బాక్సెస్ ఉన్నాయి కదా, ఏంటి అవి? బార్డర్సా? వర్క్ ఇదేంటిది? ఓకే, పైకి వెళ్ళు, దాని పైది వెళ్ళు. అదేంటిది ఇది? ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళు. సెట్టింగ్స్, ఇది ఎక్సెల్ కాదురా, ఇది వర్క్షీట్, ఇది డబ్ల్యూపిఎస్. అవును, నీ దాంట్లో ఎక్సెల్ లేదా? సెర్చ్లోకి వెళ్ళి ఒకసారి, కింద సెర్చ్లోకి వెళ్ళి ఎక్సెల్ ఓపెన్ చేయి. ఓపెన్ విత్ ఎక్సెల్ చేయాలి నువ్వు. ఇక్కడ వచ్చింది కండిషనల్ ఫార్మాటింగ్, అక్కడ ఎందుకు రాలేదు? యు ఆర్ నాట్ ఓపెనింగ్ విత్ దిస్ వన్.
డౌన్లోడ్ చేసావా ఫైల్? సేవ్ ఎస్ చేయి. సార్ చేశాను. సేవ్ చేసావా? అక్కడ కింద ఓపెన్ చేయి. కింద ఓకే, రిసీవ్డ్ ఫైల్ ఎలా వస్తుందా? ఏ ల్యాప్టాప్ ఇది? ఎంతగా ఉంది? ఓపెన్ అవుతుంది. ఓకే ఫైన్. డౌన్లోడ్స్ ఓపెన్ చేయి. మీ రూమ్ లో ఇంకెవరికి ఉన్నాయి ల్యాప్టాప్స్? మీ రూమ్ లో ఇంకెవరికైనా ల్యాప్టాప్ లేకపోతే పండగ కొనేయండి. ల్యాప్టాప్ లేకుండా మీరు స్కిల్స్ నేర్చుకోవడం అనేది కిచెన్ లోకి వెళ్లకుండా కుకింగ్ అయిపోవాలంటే అట్లానే ఉంది అది. ఓకే సార్. ఓకే ఓకే. సో అక్కడ ఫాల్స్ 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 అని వచ్చినాయి కదా, ఎస్ సార్. మొత్తం అదంతా సెలెక్ట్ చేయి కింద వరకు. సెలెక్ట్ చేయి, కింద వరకు సెలెక్ట్ చేయి. డిలీట్ మీద ప్రెస్ చేయి. డిలీట్ జస్ట్ డిలీట్. కీబోర్డ్ లో డిలీట్ ఉంటుందిరా. ఇప్పుడు అక్కడ అదే అలాగే ఉంచు. ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళి ఇన్సర్ట్ పైన ఇన్సర్ట్ ఉంది చూడు. అక్కడ కాదు పైన మెనూలో ఇన్సర్ట్. మెనూ అంటే ఏంటి? నేను మెనూ అంటే ఏంటి తెలుసుకున్నావా? ఇక్కడ ఇన్సర్ట్ దగ్గర చెక్ బాక్స్ అని ఉంటుంది చూడు, ఆప్షన్. చెక్ బాక్స్ ఆప్షన్ లేదా? ఏం ఎక్సెల్ రా ఇది? ఎప్పుడు రా ఇది? సార్ నాది విండోస్ 10 సార్. 10 అయినా సరే ఎక్సెల్ అంటే లేటెస్ట్ వర్షన్ ఉండాలి కదా. సరేలే, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. వదిలేసే. ఫస్ట్ ట్యాబ్ లోకి వెళ్ళు. ఫస్ట్ ట్యాబ్ ఇది అసైన్మెంట్ ట్యాబ్. ఇది గో టు ఫస్ట్ ట్యాబ్. కింద ఇఫ్ కేసెస్ ట్యాబ్స్ అంటే ఏంటి? వర్క్ ట్యాబ్ అంటే ఏంటి? ఫస్ట్ ట్యాబ్కి వెళ్ళు. ఇది కూడా ఫస్ట్ ట్యాబ్ కాదు, దాని ముందు ట్యాబ్ ఇంకోటి ఉంటుంది. యారో మార్క్ లోకి వెళ్ళు. పక్కన యారో మార్క్స్ ఉన్నాయి చూడ. కండిషనల్ ఫార్మాటింగ్ ప్రాక్టీస్ ఫస్ట్ ట్యాబ్. ఆ ఫాల్స్ అన్ని తీసేసాయి. అది యాక్చువల్గా చెక్ బాక్స్ అవి నేను ఇచ్చింది. చెక్ బాక్స్ యాక్చువల్గా ఇన్సర్ట్ మెనూలోకి వెళ్తే అక్కడ చెక్ బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది యూజువల్గా. చేసేసావా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? అప్లై కండిషనల్ ఫార్మాటింగ్ టు హైలైట్ టోటల్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 గ్రీన్ కలర్ కావాలి. క్వశ్చన్ అది. ఓకే. సో నీ డేటా ఎక్కడుంది అమృత? నీ డేటా లెఫ్ట్ సైడ్ లో ఉంది. స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్, టోటల్ మార్క్స్. ఇందులో గ్రేటర్ దెన్ 80 ఉన్న వాళ్ళందరివి నువ్వు హైలైట్ చేయాలి. గ్రీన్ కలర్ లో హైలైట్ చేయాలి. ఎలా చేస్తావు? ఇక్కడ కండిషన్ ఫార్మాటింగ్ ఫస్ట్ నువ్వు సెల్ సెలెక్ట్ చేయి. టోటల్ మార్క్స్ లో ఉన్నవన్నీ సెలెక్ట్ చేయి. అప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళు. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 80 కావాలి. సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది కానీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లేదు అది. సో మోర్ రూల్స్ లోకి వెళ్తే నీకు అది కనబడుతుంది. మోర్ రూల్స్ లోకి వెళ్ళు. అక్కడ కాదు, హైలైట్ సెల్ రూల్స్ లోనే మోర్ రూల్స్ లాస్ట్ది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ డ్రాప్ డౌన్ లో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మీద క్లిక్ చేయి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 పెట్టు. 80 రాయి. రాసి కింద దాన్ని ఏ కలర్ లో కావాలో ఫార్మాట్ చేయాలి. ఫార్మాట్ బటన్ మీద క్లిక్ చేయి. సో ఇక్కడ నీకు ఇలా కనబడుతుంది కదా, నువ్వేం చేయాలి? ఫిల్ చేయాలి. సో ఫిల్ దగ్గరికి వెళ్ళి పైన ఫిల్ గ్రీన్ కలర్ లో కావాలి. లైట్ గ్రీన్ కానీ డార్క్ గ్రీన్ కానీ పెట్టుకో. కింద ఉన్నాయి చూడు, అవి ఎల్లో కలర్ పక్కన ఉంది చూడు, గ్రీన్, లైట్ గ్రీన్, దాని పక్కన డార్క్ గ్రీన్ ఉంది చూడు. ఇది పెట్టి సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ ఆన్ హియర్ ఆల్సో ఓకే. 80 కన్నా అబోవ్ ఉన్న వాళ్ళందరూ ఐడెంటిఫై చేసావా లేదా నువ్వు? రేపు మీటింగ్ లో సడన్ గా అమృత డేటా చూపించు అంటాడు, చూపిస్తా ఉంటావు. ఇందులో 80 అబోవ్ ఉన్న వాళ్ళందరూ హైలైట్ చేయి అమృత అని అడుగుతాడు. అప్పుడు నువ్వు వెయిట్ చేస్తావు. ఇప్పుడు చేసిందే చేస్తావు. ఓకే. అక్కడ స్టేటస్ దగ్గర కంప్లీటెడ్ అని రాయి. కంప్లీటెడ్. నీ పక్కన ఎవరు ఉన్నారు ఇప్పుడు? దీపిక. దీపిక దగ్గర ల్యాప్టాప్ ఉందా లేదా? ఉంది సార్. దీపిక, నువ్వు స్క్రీన్ షేర్ చేయి. ఓకే సార్. అమృత, గో ఆన్ మ్యూట్. దీపిక, స్క్రీన్ షేర్.
ఫాస్ట్ చాలా ఉన్నాయి క్వశ్చన్లు, ఇంత స్లో అయితే అవ్వదు. ఇఫ్ కూడా చెప్పాలి నేను, ఇంకా ఇఫ్ కండిషన్ కూడా ఉంది. ఫాస్ట్ గా లెస్ దాన్ కేసే. ఈ లోపు మిగతా వాళ్ళందరూ షీట్ డౌన్లోడ్ చేసి రెడీగా ఉంచుకోండి స్క్రీన్ మీద. నీకు ఇస్తాలేరా షీట్, నువ్వు ఇవ్వాలే కదా జాయిన్ అవ్వ సడన్ గా. సో తెలియదు యాక్చువల్గా నాకు మెసేజ్ చేయ వాట్సాప్లో. నా నెంబర్ కమెంట్ బాక్స్లో ఉంది చూడు, వాట్సాప్. నాకు మెసేజ్ చేయ, హాయ్, నీకు షీట్ ఫార్వర్డ్ చేస్తా. ఏం చేస్తున్నావు దీపిక? స్క్రీన్ షేర్ చేసావు, ఓకే. షీట్ షేర్ చేయి. సార్ డౌన్లోడ్ అవ్వట్లేదు సార్ షీట్. డౌన్లోడ్ అవ్వట్లేదా? ఎందుకు? ఏమో సార్. నువ్వు ఫుల్ స్క్రీన్ షేర్ చేయి, నువ్వు ఓన్లీ వాట్సాప్ విండో ఒకటే షేర్ చేస్తున్నావు. సరే, టైం అయిపోతుంది, నువ్వు అలా ఉండు, తర్వాత చూద్దాం. ఇది క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్సెల్ ఏ ఇష్యూ ఏంటి అనేది. ఓకే, స్క్రీన్ షేర్ చేయ. ఓకే, చూపించే. ఓకేలే, సరే, లాస్ట్ లో చూద్దాంలే. ఇష్యూ ఉందంటున్నావు కదా. ఓకే సార్. ఎవరున్నారు ఇంకా? అనిత, షేర్ యువర్ స్క్రీన్ ఫాస్ట్. అనిత, ఉన్నావా? ఎస్. ఎక్సెల్ ఎక్సెల్ ఓపెన్ చేయి ఇప్పుడు. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి చూపించు స్క్రీన్. నువ్వు ఫుల్ స్క్రీన్ షేర్ చేస్తున్నావా? ఎక్సెల్ కనబడట్లేదు. ఎక్సెల్ మాకు కనబడట్లేదురా. సార్ విండో షేర్ చేస్తున్నాను. విండో కాదు, ఎంటైర్ స్క్రీన్ షేర్ చేయి. క్లాస్ ఒక అరగంట ఎక్స్టెండ్ అయితే మీకు పర్లేదా? మీరు మరి స్లో చేస్తున్నారు కదా, మరి గంటలు అన్నీ అయిపోవాలంటే అవ్వవు. మరి హాఫ్ అన్ అవర్ అటు వెళ్తుంది, కొంచెం డీప్ వెళ్తుంది. మరి మీకు నేర్చుకోవాలనుకుంటే కొంచెం డీప్ వెళ్తుంది, హాఫ్ అన్ అవర్ ఎక్కువ ఉంటుంది. మరి మీరు చాలా స్లో చేస్తున్నారు. ఎనేబుల్ ఎడిటింగ్, క్లిక్ ఆన్ ఎనేబుల్ ఎడిటింగ్. ఇది బై మైక్రోసాఫ్ట్ 365. నీకు మీ 365 అకౌంట్ లేదు. ఓకే, సేవ్ టు వన్ డ్రైవ్. మీకు ఎక్సెల్ లేదురా. అరే, మీరు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి ఎక్సెల్ ఎక్కించుకోవాలరా. ఎక్సెల్ యాప్ ఉంది కానీ ఎక్సెల్కి లైసెన్స్ లేదు మీకు. ఎక్సెల్కి మీకు 350 రూపీస్ 400 ఎంతో తీసుకుంటాడు బయట నెట్ షాప్ వాడు. మీకు ఎక్సెల్ లేటెస్ట్ వర్షన్ ఎక్కించేస్తాడు. సార్ స్క్రీన్ ఆపేనా? అవుతుందిలే చెక్ చేయి. ఎడిటింగ్ అవుతుందా? ఎడిట్ అవుతుందిలే చెక్ చేయి. సార్ అవ్వట్లేదు అంటే పైన ఉన్నవన్నీ డిసేబుల్ అయిపోయినాయి చూడు. ఎక్సెల్ వర్షన్ లేదు మీ దాంట్లో. సో ఎక్సెల్ మీరు ల్యాప్టాప్ కొన్నారు కానీ మీరు ఎక్సెల్ ఎక్కించుకోలేదు ఆడి దగ్గర. ఆడెవడ మీకు మోసం చేస్తాడు బాగానే. కొత్త ల్యాప్టాప్ స్కామ్ వేసాడు. కొత్త ల్యాప్టాప్ అనిత అనేది? అవును సార్, కొత్త ల్యాప్టాప్. మరి ఆడికి ఎక్సెల్ చెప్పలేదా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎనేబుల్ చేసి లైసెన్స్ పెట్టి సొమ్మని? చెప్పలేదు సార్. ఆడు బాగా చేస్తాడు మీకు. అందులోనే మీకు కొన్నప్పుడే అందులోనే అన్ని ఇన్స్టాల్ చేసి ఇవ్వాలి మొత్తం అన్ని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తో సహా. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి చేసుకుంటే దానికి 350 400 ఎంతో తీసుకుంటాడు. అనిత, నువ్వు రేపో ఎల్లుండో, రేపు సండే కదా, వెళ్ళి ఎక్సెల్ 350 సార్ మాకు అవుటింగ్స్ ఉండవు సార్ బయటికి వెళ్ళడానికి. ఉండవా? పోనీ అవుటర్ ఎవడైనా ఉంటే, అవుటర్ అబ్బాయిలు ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి ల్యాప్టాప్ వాళ్ళకి ఎక్కించేమని చెప్పు డ్రైవ్ నుంచి. అబ్బాయిలు అవుటర్ పొంగల్ హాలిడేస్ కి సార్, పొంగల్ హాలిడేస్ కి డౌన్లోడ్ చేస్తే ఓకేనా? పొంగల్ వరకు మరి మిగతా 10 రోజులు క్లాసులు అయిపోతే ఎప్పుడు అంటే వెన్స్డే ఇంటికి వెళ్ళిపోతాం అప్పుడు. ఓకే, ఏదో చేయండి రా. ఏం ల్యాప్టాప్ ఉన్నాయి కానీ ఎక్సెల్ లేదు మీకు. దీపికకి అవ్వట్లేదు, నీది అవ్వట్లేదు. అమృత అదేమొచ్చి పాత వర్షన్ ఉంది. ఫైన్. ఎవరు స్క్రీన్ షేర్ చేస్తారు? ఇంకెవరు ఉన్నారు? నేను చేస్తాను సార్. గౌతమి స్క్రీన్ షేర్.
ఇవన్నీ మీకు రాలేదనుకో, రేపు పొద్దున్న మీటింగ్ లో కూర్చుంటారు, బిజినెస్ హెడ్ వీళ్ళందరూ ఉంటారు. మీ స్క్రీన్ షేర్ చేసినప్పుడు సార్ నేను చేస్తాను సార్. ఫాస్ట్ గా హైలైట్ చేయండి అంటారు. అప్పుడు మీరు ఏంటి ఇది హైలైట్ చేయమంటారు, ఇది ఇప్పుడు ఎలా హైలైట్ చేయాలి, అప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ కాన్సెప్ట్ రాదనుకో మీకు దొరికిపోతారు. అర్థమైందా? సో అది గౌతమి స్క్రీన్ షేర్ చేస్తుంది, స్క్రీన్ చూడండి. గౌతమి ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి, ఐ వాంట్ సీ వెదర్ చెక్ బాక్స్ ఇస్ దేర్ ఆర్ నాట్ ఇన్ యువర్ ఎక్సెల్. నీకు చెక్ బాక్స్ ఇవ్వలేదు, కంట్రోల్స్ లేదా? ఓకే, మీది పాత వర్షన్. సరేలే, ఫాల్స్ అన్ని చెరిపేసి ఫస్ట్ చేస్తే ఒకటి కంప్లీటెడ్ అని రాసుకో. సెకండ్ది లెస్ దెన్ 50 రెడ్ కలర్ లో పెట్టు నాకు ఫాస్ట్ గా. లెస్ దెన్ 50 రెడ్ కలర్. హౌ విల్ యూ డూ దట్? గో టు హోమ్, go to conditional formatting, highlight cell rules, select less than, put 50, అక్కడ డ్రాప్ డౌన్ లో కస్టమ్ లోకి వెళ్ళు. నో ఇట్ విల్ గివ్ లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ టెక్స్ట్ వస్తుంది. కస్టమ్ ఫార్మాట్ లోకి వెళ్ళి అక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేయి. ఎల్లో పక్కన ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ పక్కన రెడ్ ఉంది చూడు, అది క్లిక్ ఆన్ ఓకే. సో 50 తక్కువ ఉన్నది ఒకటే ఉందిరా, 40. సో అది ఒక్కటే రెడ్ అయింది చూడండి. ఓకే, థర్డ్ క్వశ్చన్ కూడా చేసే ఫాస్ట్ గా నువ్వే. హైలైట్ టోటల్ మార్క్స్ బిట్వీన్ 60 and 75 యూజింగ్ ఎల్లో కలర్. 60కి 70కి మధ్యలో ఉన్నవన్నీ ఎల్లో కలర్ కావాలి. మళ్ళీ సెలెక్ట్ చేస్తావు, గో టు కండిషనల్ ఫార్మాటింగ్, బిట్వీన్ 60 and 75, put 60 and 75, 60 and 75 with yellow. Drop down, custom and yellow color. Fatafat. Yellow, click on OK. Done. 50 to 75 is in yellow color. Highlight only cell value which is 70 in blue color. So మొత్తం సెలెక్ట్ చేసి is equal to 70 ఉన్నది మాత్రమే బ్లూ కలర్ కావాలి. సో మొత్తం సెలెక్ట్ చేస్తావు, గో టు కండిషనల్ ఫార్మాటింగ్, ఈక్వల్ టు 70 బ్లూ కలర్, కస్టమ్ బ్లూ కలర్. డన్. ఇది బ్లూ అయినా, అది వైలెట్ కదా అది? నీకు కలర్ బ్లైండ్నెస్ ఏనా అలాగా? ఓకే, నాకైతే రెడ్, గ్రీన్, బ్రౌన్ ఈ 3 కలర్లు సరిగ్గా కనబడవు. ఓకే, సో 4 క్వశ్చన్స్ అయిపోయారా? ఇప్పుడు 5th క్వశ్చన్ ఏంటి? క్లియర్ ఆల్ కండిషనల్ ఫార్మాటింగ్ రూల్స్ అంటున్నాను. క్లియర్ అంటే నువ్వు ఏదైతే దేని మీద చేసావో అంత క్లియర్ చేయాలి. సో సెలెక్టెడ్ సెల్స్ మీద క్లియర్ చేయాలి కాబట్టి అక్కడ క్లియర్ రూల్స్ మీద క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ దాని మీద క్లిక్ చేస్తే మొత్తం కలర్స్ అన్ని ఎగిరిపోతాయి. ఇప్పుడు అర్థమైందా సెలెక్టెడ్ సెల్స్ మీద క్లియరింగ్ ఎలా చేస్తున్నారో? క్లియర్ ఆల్ కండిషనల్ ఫార్మాటింగ్ రూల్స్ అప్లోడ్ అయిన టోటల్ మార్క్స్ కాలం. సో క్లియర్ రూల్స్ అన్నమాట. ఓకే, నౌ నెక్స్ట్ ఎవరు చేస్తారు? గౌతమి ఇవన్నీ చేస్తుంది. 6th నుంచి ఎవరు చేస్తారు? మౌనిష్ నువ్వు చేస్తావా? నేను చేస్తాను సార్. భార్గవి నువ్వు చెయ్యి. ఓకే కూల్ డౌన్ భార్గవి నువ్వే చెయ్యి. కొట్టేసలా ఉంది నన్ను ఇప్పుడు, నాకు ఇస్తావేవ్వా అన్నట్టుంది. స్క్రీన్ షేర్ చేయ భార్గవి. యా, ఇంకా ఇఫ్ కూడా ఉందిరా. 9:43 అయిపోయిందిరా. మీరు ఉండండి క్లాస్ లో, నేను చెప్తానే ఉంటాను అయినంత వరకు. నువ్వు డౌన్లోడ్ చేసి రెడీగా లేవు, మళ్ళీ నేను చేస్తాను సార్ అంటున్నావు వల్ల. ఓకే, ఎనేబుల్ ఎడిటింగ్ పైన ఎనేబుల్ ఎడిటింగ్ ఫస్ట్ ఎనేబుల్ చేయాలి. ప్రొటెక్టెడ్ వ్యూలో ఉంది అది పైన రా. ఎనేబుల్ ఎడిటింగ్ అని ఉంది చూడు, కాదు కిందకి రా. ఆగా ఏదో ఒక సెల్ మీద పెట్టు. ఎనేబుల్ ఎడిటింగ్ అయిందా? ఎనేబుల్ ఎడిటింగ్ మీద క్లిక్ చేసావా? అక్కడ ఎనేబుల్ ఎడిటింగ్ వచ్చింది చూడు, అది ఇప్పుడు ఎనేబుల్ అయింది. లోపల ఎడిట్ చేయగలవు నువ్వు ఏదైనా. అప్పుడు ఫస్ట్ ట్యాబ్ లోకి వెళ్ళు. ఇది లాస్ట్ ట్యాబ్, ఇది అసైన్మెంట్ ఇఫ్.
నేను ట్యాబ్ కి, వర్క్ షీట్ కి, వర్క్ ఫైల్ కి, వర్క్ బుక్ కి అన్ని డిఫరెన్సెస్ చెప్పాను, గుర్తున్నాయా లేవా? వర్క్ బుక్ గుర్తుంది అంటే సార్. ఏంటి? మొత్తం మీరు ఏదైతే ఫైల్ ఉందో దాన్ని వర్క్ బుక్ అంటారు. ఒక బుక్ ఓపెన్ చేసినప్పుడు లోపల పేజెస్ ఎలా ఉంటాయో ఇక్కడ ట్యాబ్స్ ఎలా ఉంటాయి, వర్క్ ట్యాబ్స్ లేదా వర్క్ షీట్స్ అంటారు. ఓకే, ఇవి షీట్స్. ఇప్పుడున్న షీట్ నేమ్ ఏంటి? కండిషనల్ ఫార్మాటింగ్ ప్రాక్టీస్. అదొక షీట్ లేదా వర్క్ ట్యాబ్ అంటారు లేదా వర్క్ షీట్ అంటారు. ఇఫ్ యూస్ కేసెస్ అనేది ఒక ట్యాబ్, ఒక షీట్. అసైన్మెంట్ 1 కండిషన్ ఫార్మ్ అని ఉంది, అది ఒక షీట్ లేదా ఒక ట్యాబ్. ఆ కింద ఉన్నవన్నీ ట్యాబ్లు అంటారు లేదా వర్క్ షీట్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ట్యాబ్ లో ఉన్నావు కదా. 6th క్వశ్చన్ నుంచి నువ్వు చేయాలి. 6th క్వశ్చన్ ఏంటి? యూస్ టాప్ ఆర్ బాటమ్ రూల్స్ టు హైలైట్ ద టాప్ 3 టోటల్ మార్క్స్. ఆ ఉన్న పక్కన ఉన్న డేటాలో టాప్ 3 ఎవడో నువ్వు హైలైట్ చేయాలి. ఇది క్లోజ్ చేయి, పక్కదే meetgoogle.com, ఇది స్క్రీన్ షేర్ అవుతుంది కదా, అది ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయి. మన స్క్రీన్ నేను మాట్లాడుతున్నా కనబడుతున్నా, క్లోజ్. ఇప్పుడు 73 జూమ్ నుంచి 100కి పెట్టు. కింద జూమింగ్ బార్ ఉంది చూడు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను జూమింగ్. కింద ప్లస్ మీద క్లిక్ చేయి, ప్లస్ అవతలకి వెళ్ళు, 100కి వెళ్ళు. సరిపోద్దులే, ఓకే. ఇప్పుడు పైన టాప్ డేటాలోకి వెళ్ళు, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్కి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి స్క్రోల్ చేయి. స్క్రోల్ బార్ కింద, స్క్రోల్ బార్ కూడా నేను చెప్పాను, లెఫ్ట్. ఎస్. ఇప్పుడు ఆ టోటల్ మార్క్స్ మొత్తం సెల్స్ అన్ని సెలెక్ట్ చేయి. సి కాలం సెలెక్ట్ చేస్తావు. 80 నుంచి 78 వరకు అన్ని సెలెక్ట్ చేయి. డ్రాగ్ చేస్తున్నావు, డ్రాగ్ కాదు, సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ జెడ్. జస్ట్ సెలెక్ట్, మధ్యలో పెట్టి జస్ట్ అలా కింద డ్రాగ్ చేయి. ఎప్పుడు ఎడ్జ్ లో పెట్టి డ్రాగ్ చేస్తే నెంబర్లు మారిపోతాయి, ఎప్పుడు అలా చేయకూడదు. మధ్యలో పెట్టి సెల్స్ ని ఎప్పుడైనా సెలెక్ట్ చేయాలి. ఎడ్జ్ నుంచి టిప్ నుంచి లాగేవనుకో నెంబర్స్ అన్ని మారిపోతాయి, డ్రాగ్ అయిపోతుంది. ఓకే, సెల్స్ ఇప్పుడు అన్ని సెలెక్ట్ చేసేసావు. ఇప్పుడు నాకు ఇందులో టాప్ 3 టోటల్ ఎవడున్నాడో వాడివి మాత్రమే హైలైట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తావు? గో టు కండిషనల్ ఫార్మాటింగ్. ఇప్పుడు కింద టాప్ ఆర్ బాటమ్ రూల్స్ యూజ్ చేయాలి. టాప్ ఆర్ బాటమ్ రూల్స్ కింద దాని మీద క్లిక్ చేయి. ఇప్పుడు టాప్ 10 ఐటమ్స్ మీద క్లిక్ చేయి. సో ఇక్కడ టాప్ 10 బై డిఫాల్ట్ ఉంటుంది, నాకు 3 కావాలి కాబట్టి 10 తీసేసి 3 రాయి. 3 రాసి అక్కడ డ్రాప్ డౌన్ మీద కస్టమ్లోకి వెళ్ళి వాళ్ళని గ్రీన్ కలర్ లో హైలైట్ చేయాలి. నేను లైట్ రెడ్ కలర్ తీసేసి గ్రీన్ కస్టమ్ పెట్టు. ఓకే, ఫిల్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఎప్పుడైనా ఫిల్ దగ్గరికి వెళ్ళు, పైన బార్డర్ ఫిల్ అని ఉంది, ఫిల్ గ్రీన్ కలర్ హైలైట్, కింద ఎల్లో కలర్ పక్కన ఉంది. ఈ కలర్లు కూడా మీకు గుర్తుండాలి. ఎప్పుడు స్టాండర్డ్ కలర్స్ అన్ని కిందే ఉంటాయి, డౌన్ లో ఉంటాయి. ఎప్పుడైనా బిజినెస్ యూజ్ చేసే కలర్లు అన్ని కిందే ఉంటాయి. ఓకే, గ్రీన్, రెడ్, ఎల్లో, బ్లూ, ఈ 4 కలర్లు మీకు గుర్తుండాలి. ఎప్పుడు కింద డ్రాప్ డౌన్ లైన్ లో లాస్ట్ లైన్ లోనే ఉంటాయి. అవే కలర్స్ మీరు యూజ్ చేస్తారు కంపెనీ బిజినెస్ కి. 4 కలర్లు, గ్రీన్, ఎల్లో, రెడ్ అండ్ బ్లూ అనేవి రిమార్క్స్ కి, కామెంట్స్ కి యూజ్ చేస్తారు. గ్రీన్ కలర్ కంపెనీలో టాప్ పర్ఫార్మెన్స్ కానీ ప్రాఫిట్స్ కానీ చెప్పేటప్పుడు గ్రీన్ కలర్ యూజ్ చేస్తారు. నెగిటివ్ వాల్యూస్, లాస్ లేదంటే బాటమ్ పర్ఫార్మింగ్ అలాంటి రెడ్ వేస్తారు. ఎల్లో కలర్స్ అన్ని హైలైటింగ్ అన్నమాట, ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఏవి హైలైటెడ్ గా మనం ఫోకస్ చేయాలన్నప్పుడు ఎల్లో కలర్ వేస్తారు, గుర్తుపెట్టుకోండి. అవి కూడా ఎలా ఎప్పుడు వేస్తారు. సో బిజినెస్ లో మీకు ఇది చాలా ఇంపార్టెంట్, డేటా మీద వేసేటప్పుడు, డేటా అనలిస్టులు కానీ బిజినెస్ అనలిస్ట్ కానీ. ఓకే, సో గ్రీన్ కలర్ టాప్ 3 ఎవడైతే వచ్చాడో వాడు వచ్చాడు. ఇప్పుడు ఆ టాప్ 3 నాకు టాప్ లో డిస్ప్లే అవ్వాలంటే నిన్న చెప్పిన సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ ఎలా యూజ్ చేయాల్సి గుర్తుందా భార్గవి? జస్ట్ అక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి టోటల్ మార్క్స్ డ్రాప్ డౌన్ ఆల్రెడీ కనబడుతుంది, చూసావా? పైన టోటల్ మార్క్స్ కాలం దగ్గరే డ్రాప్ డౌన్ కనబడుతుంది చూడు, ఆల్రెడీ నువ్వు ఫిల్టర్ చేసి ఉంచావు. దాని మీద క్లిక్ చేసి సార్ట్ బై కలర్ అని కొట్టావు అనుకో, నీకు ఆటోమేటిక్ గా సార్ట్ బై కలర్ లో ఒక కలర్ చూపిస్తుంది. ఆ గ్రీన్ మీద క్లిక్ చేసావు అనుకో, టాప్ 3 కలర్స్, టాప్ 3 గ్రీన్ అన్ని పైకి వచ్చేస్తాయి. ఆ గ్రీన్ మీద సెలెక్ట్ చేయి, వచ్చేలేవు టాప్ 3 టాపర్స్ ఎవరు? టాప్ 3 టాపర్స్ ఎవరు? భార్గవి నువ్వే టాపర్, చూసుకో. 92 అంట డేటాబేస్ సిస్టమ్స్. తర్వాత యామిని, తర్వాత హరిణి, వీళ్ళు ముగ్గురు టాపర్స్. ఓకే, చూడండి వచ్చిందా లేదా? కలర్ మీద సార్ట్ అవుట్ చేసేసుకుంటారు తర్వాత కావాలి అంటే, అడిగితే. బాటమ్ 2 మార్క్స్ కావాలి. ఇప్పుడు బాటమ్ 2 ఎలా హైలైట్ అవుతాయి? అదే సెల్ సెలెక్ట్ చేయి, ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నాయా? ఓకే, టాప్ బాటమ్ 10 కాస్త 2 పెట్టాలి. 2 పెట్టు,
టాప్ బాటమ్ ని 2 పెట్టి రెడ్ కలర్ లో పెట్టాలి. సో కస్టమ్ కలర్ రెడ్ కూడా లాస్ట్ లోనే ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎస్, సెకండ్ది. క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ ఆన్ ఓకే. చూడండి, బాటమ్ 2 కలర్స్ 55, 40. వీళ్ళు ఫెయిల్ అయిపోయారని చెప్పడం, లేకపోతే తక్కువ మార్కులు వచ్చాయని చెప్పడం. అమృత అండ్ ధనలక్ష్మి లేదు కదా క్లాస్. ఓకే, సో ఇవిరా టాప్ బాటమ్ రూల్స్ ఇలా యూజ్ చేస్తారు. బేస్డ్ ఆన్ పర్సంటేజెస్ కావాలి అంటే కూడా యూ కెన్ యూస్. టాప్ 50% అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే మళ్ళీ టాప్ 50% యూ కెన్ యూస్ 50% అని ఉంటుంది. చూడండి, ఇది సెల్ క్లియర్ చేసే రూల్స్ అన్ని క్లియర్ చేసే క్లియర్ రూల్స్, సెలెక్టెడ్ సెల్స్. ఎస్, ఓకే. సో 50% బేస్డ్ మీద అబోవ్ 50% బేస్డ్ మీద వచ్చిన వాళ్ళు ఎవరు కావాలి అనుకో, కండిషనల్ ఫార్మాటింగ్ వెళ్ళు, మళ్ళా టాప్ ఆర్ బాటమ్ రూల్స్ లోకి వెళ్ళు. టాప్ 10% కాస్త టాప్ 50% చేయి. 50 అని రాయి అక్కడ. 50 గ్రీన్ పెట్టు. ఇప్పుడు టాప్ 50% అంటే 50 కన్నా అబోవ్ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆటోమేటిక్గా వచ్చేస్తుందిరా. 100 మార్క్స్ కదా నేను వేసింది వాల్యూ. సో 50 కన్నా అబోవ్ ఉన్న వాళ్ళందరివి గ్రీన్ అయిపోతాయి. 50% కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళందరివి గ్రీన్ అయిపోతాయి. అంటే అబోవ్ 50 మార్క్స్ వచ్చిన వాళ్ళందరివి గ్రీన్ అయిపోతాయి. అర్థమవుతుందా? టాప్ 30% అని అనుకో, 70 అబోవ్ ఉన్న వాళ్ళందరివి హైలైట్ అయిపోతాయి. బాటమ్ 10% కావాలనుకో, లాస్ట్ లో బాటమ్ 10% వాల్యూస్ ఏవైతే ఉన్నాయో బాటమ్ 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాల్యూస్ హైలైట్ అయిపోతాయి. బాటమ్ 10% కొట్టు. 10 ఉంచి రెడ్ కలర్ పెట్టు. సెల్ సెలెక్ట్ చేసావా లేదా ఇంతకి? ఓకే, సెల్ సెలెక్ట్ అయ్యి ఉన్నాయి అనుకుంటా. ఓకే, రెడ్ కలర్ పెట్టు. క్లిక్ ఆన్ ఓకే. సెల్ సెలెక్ట్ చేయలేదు నువ్వు, అందుకే అది రావట్లే. సెల్ సెలెక్ట్ చేయి ఫస్ట్. టాప్ 2 కింద వరకు సెలెక్ట్ చేయి. టోటల్ మార్క్స్ ఇప్పుడు చూడు, ఇప్పుడు చేయి. Conditional formatting top or rules. Bottom 10%. Go to custom format. Click on red. Click on OK. Bottom 10% ఒక వాల్యూ ఉంది, 40%. అదే లాస్ట్ వాల్యూ కాబట్టి అది ఒకటే హైలైట్ అవుతుంది. ఓకే, సో ఇదిరా పర్సెంటేజెస్ మీద టాప్ 10%, టాప్ బాటమ్ 10%, టాప్ 10% ఇట్లా వేయాలి. 50% అలా వేసి అలా చూపించాలి. లేదా నార్మల్గా టాప్ 5 ఐటమ్స్ ఏంటి, టాప్ 10 ఐటమ్స్ ఏంటి అంటే ఇలా చేయాలి. ఓకే, టాప్ ఆర్ బాటమ్ రూల్స్ ఇలా వర్క్ అవుతుంది. ఓకే, సో 6 and 7 క్వశ్చన్ కాన్సెప్ట్ టాప్ ఆర్ బాటమ్ రూల్స్ మీద. 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ మళ్ళీ కాన్సెప్ట్ మారిపోతుంది. ఇట్ విల్ బి ఆన్ అబోవ్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్. అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్ లో మీకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి నో ఫార్ములా, ఇంకొకటి విత్ ఫార్ములా. ఫస్ట్ నో ఫార్ములా మీద చెప్తాను, తర్వాత విత్ ఫార్ములా మీద చెప్తాను. చూడండి, దీనికి నేనే స్క్రీన్ షేర్ చేస్తాను, అసైన్మెంట్ లో మీరు చేసుకోండి. ఓకే, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. లెట్ మీ నో వన్స్ ఇట్ ఈస్ విజిబుల్. ఓకే, నా స్క్రీన్ కనబడుతుందా? సో we have completed this one. ఓకే, 7 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఓకే, 8th క్వశ్చన్ ఏంటి? హైలైట్ అబోవ్ యావరేజ్ వాల్యూ ఇన్ ద టోటల్ మార్క్స్ యూజింగ్ నో ఫార్ములా విత్ ఫార్ములా. సో ఈ వాల్యూస్ మొత్తం ఇలా సెలెక్ట్ చేసి, నేను ఇక్కడ కింద యావరేజ్ చూస్తే 73.25 అని ఉంది. ఓకే, నేను యావరేజ్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఆఫ్ అని రాసి, ఓకే, యావరేజ్ ఆఫ్ అని రాసి మొత్తం ఇదంతా ఇలా సెలెక్ట్ చేసి క్లోజ్ చేసేసాను అనుకో, నాకు యావరేజ్ ఎంత వచ్చింది? 73.25 వచ్చింది. ఈ 73.25 కన్నా అబోవ్ వాల్యూస్ ఏవేటి ఉన్నాయో అవన్నీ హైలైట్ చేయాలి. 73.25 కి బిలో యావరేజ్ ఏ వాల్యూస్ ఉన్నాయో అవి హైలైట్ చేయాలి వేరే కలర్. ఫైండ్ అవుట్ చేసి చేస్తున్నా. అలా కాకుండా నేను ఇక్కడ యావరేజ్ సపరేట్ గా ఫైండ్ అవుట్ చేయకుండా ఇక్కడే కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి చేయాలి. సో నో ఫార్ములాతో ఎలా చేస్తారు, విత్ ఫార్ములాతో ఎలా చేస్తారు. నో ఫార్ములా అంటే ఏంటంటే, ఇక్కడ నేను యావరేజ్ ఇది పక్కన ఉంచండి, అందాక తీసేస్తున్నాను. ఓకే, ఇది ఇలా సెలెక్ట్ చేసి జస్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి, ఓకే, జస్ట్ టాప్ ఆర్ బాటమ్ రూల్స్ లోకి వెళ్ళి
అబోవ్ యావరేజ్ మీద క్లిక్ చేశాను అనుకో, అబోవ్ యావరేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ పెట్టాను అనుకో, ఆల్రెడీ ఇందాక వాల్యూ 73.25 నేను చెప్పాను, గుర్తుందా? 73.25 మీకు అర్థం అవ్వాలని రాద్దాం ఇక్కడ అందాక, జస్ట్ గుర్తు పెట్టుకోండి 73.25 కదా యావరేజ్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి టాప్ ఆర్ బాటమ్ రోల్స్ లోకి వెళ్ళి అబోవ్ యావరేజ్ మీద కొడితే, ఓకే చూడండి 73కి అబోవ్ ఉన్నవన్నీ హైలైట్ అయిపోయి చూసారా? ఎక్కడెక్కడ ఫార్ములా యూజ్ చేయలేదు, జస్ట్ ఆ బటన్ మీద క్లిక్ చేసి ఆ నంబర్ ఇచ్చాను అంతే, అబోవ్ యావరేజ్ అని టైప్ చేశాను, అదే దాని మీద క్లిక్ చేశాను అంతే. ఇప్పుడు బిలో యావరేజ్ మీద క్లిక్ చేసి ఏ కలర్ అడిగాను, ఇక్కడ కలర్స్ ఏమో కదా, అక్కడ నాకు నచ్చిన కలర్ వేసుకుంటా, రెడ్ కలర్ వేసుకుంటా. బిలో యావరేజ్ రెడ్ కలర్ వేసుకుంటా. సో బిలో 73 కన్నా తక్కువ రెడ్ కలర్ లో వచ్చినాయి చూడండి. సో దీనికి నేను ఫార్ములా ఏమీ యూజ్ చేయలేదు. సో ఏ ఇస్ నథింగ్ బట్ నో ఫార్ములా ఫస్ట్ది. ఇప్పుడు దీనికి ఫార్ములా ఎలా యూజ్ చేస్తారు, ఇక్కడ నేను 73.25 క్యాల్కులేట్ చేయను, ఇవి ఏమి యూజ్ చేయను, కానీ ఇక్కడ ఈ బటన్స్ కూడా యూజ్ చేయను, అబోవ్ యావరేజ్ బిలో యావరేజ్ యూజ్ చేయను, బట్ ఫార్ములా యూజ్ చేసి ఎలా చేస్తాను అనేది మీరు నేర్చుకుంటారు ఇప్పుడు. సో క్లియర్ చేసేసాను. ఎవరి నుంచి వాయిస్ వస్తుంది? నేను వాట్సాప్ స్టేటస్ చూడలేదా? మళ్ళా నేను స్టేటస్ చూసి నేను జాయిన్ అయినది. ఓకే, సో చూడండి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వరకు ఫార్ములా యూజ్ చేయకుండా చేసాం, ఫార్ములా యూజ్ చేసి ఎలా చేస్తారో జాగ్రత్తగా వినండి. సెల్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే, కండిషనల్ ఫార్మాటింగ్కి వెళ్ళాక న్యూ రూల్ మీద క్లిక్ చేసి ఓకే, బేస్డ్ ఆన్ ఫార్ములా మీరు చేయాలి కాబట్టి లాస్ట్ లో యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్ అని ఉంది. సో ఇది క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఫార్ములా ఇవ్వాలి, ఫార్ములా ఇచ్చి దాని మీద ఏ కలర్ చేయాలనుకుంటున్నారో చేయాలి. నేను ఇప్పుడు చేద్దాం అనుకుంటుంది అబోవ్ యావరేజ్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇజ్ ఈక్వల్ టు టైప్ చేయాలి. ఫస్ట్ ఇజ్ ఈక్వల్ టు టైప్ చేసి ఎప్పుడైనా ఫస్ట్ సెల్ రిఫర్ చేస్తే చాలు, మిగతా సెల్స్ అన్నిటికీ ఆటోమేటిక్ గా కలర్ అప్లై అయిపోతుంది. రిమెంబర్, when you're applying formula, you no need to select the entire cells, you can select only top cell, it will automatically refer to the entire cells. ఓకే, ఆ కలర్ ఆటోమేటిక్ గా మిగతా సెల్స్ కూడా వచ్చేస్తుంది. ఎలాగా? ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ సెల్ నేమ్ ఏంటి, C2, 80 అనేది C2 లో ఉంది. చూడండి ఇక్కడ C2 అడ్రస్ నేను చెప్పాను క్లాస్ లో, 80 అనేది ఎక్కడ ఉంది, C కాలమ్ లో 2 అనే రోలో ఉంది C2. సో C2 సెలెక్ట్ చేసిన తర్వాత నేను అది యావరేజ్ కన్నా అబోవ్ ఉందా బిలో ఉందా చెక్ చేయాలి. అబోవ్ కదా చేస్తున్నాను, C2 ఈస్ గ్రేటర్ దాన్ యావరేజ్ అని ఫార్ములా టైప్ చేయండి, యావరేజ్ ఆఫ్ ఓకే. ఇప్పుడు ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, C2 నుంచి C13 వరకు మొత్తం లాక్ అయిపోయినాయి. లాక్ చేసినా లాక్ చేయకపోయినా C2 C13 ఇవే సెల్స్ కాబట్టి యావరేజ్ ఆఫ్ అని ఇచ్చా. ఇప్పుడు C2 అనేది అబోవ్ ఉందా బిలో ఉందా చెక్ చేస్తుంది. నెక్స్ట్ సెల్ కూడా బిలో ఉందా అబోవ్ ఉందా చేస్తుంది. అలా అన్ని సెల్స్ కి ఆటోమేటిక్ ఈ ఫార్ములా మీద ఉందా లేదా చెక్ చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ మీరు ఫార్మాట్ లోకి వెళ్ళి ఇప్పుడు ఇఫ్ యూ గివ్ గ్రీన్ కలర్ అండ్ క్లిక్ ఆన్ ఓకే అండ్ క్లిక్ ఆన్ హియర్ ఓకే, ఇట్ విల్ ఆటోమేటికల్లీ గివ్ యూ అబోవ్ యావరేజ్ 73.25 కన్నా ఉన్న వాల్యూస్ అన్ని గ్రీన్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు మీరు చేసింది బటన్ క్లిక్ చేయకుండా చేశారు, ఇక్కడ బటన్ ఏం క్లిక్ చేయలేదు, అబోవ్ యావరేజ్ బటన్ క్లిక్ చేయకుండా ఫార్ములా వేసి యూజ్ చేశారు. సో మేనేజ్ రూల్స్ లోకి వెళ్ళి మీరు ఏ ఫార్ములా వేసారో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి మేనేజ్ రూల్స్ లో మీరు వేసిన ఫార్ములాలు అన్ని ఉంటాయి, మీరు అప్లై చేసిన రూల్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొక రూల్ అప్లై చేస్తాను చూడండి విత్ ఫార్ములా. బిలో యావరేజ్ కావాలి నాకు. బిలో యావరేజ్ ఎలా చేస్తారు, న్యూ రూల్ లోకి వెళ్తారు, యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్ అంటారు, ఇజ్ ఈక్వల్ టు పెడతారు, C2 మళ్ళీ రాస్తారు. ఇప్పుడు ఈ C2కి లెస్ దెన్ రాసి యావరేజ్ ఫార్ములా రాస్తారు, ఇజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ C2 లెస్ దెన్ యావరేజ్ ఆఫ్, మళ్ళీ ఈ సెల్స్ అన్ని లాక్ చేస్తారు, సెలెక్ట్ చేసి లాక్ చేస్తారు. ఫార్మాట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆరెంజ్ కలర్ పెడతాను ఫర్ ఎగ్జాంపుల్ బిలో యావరేజ్ కి, లేదా రెడ్ కలర్ పెడతా. క్లిక్ ఆన్ ఓకే. చూడండి మిగతావన్నీ 73.25 కన్నా తక్కువ ఆటోమేటిక్ గా రెడ్ కలర్ లోకి వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ ఈ సెలెక్టెడ్ సెల్స్ మీద ఎన్ని రూల్స్ అప్లై చేశారు, అబోవ్ యావరేజ్ ఒక రూల్ రాశారు, బిలో యావరేజ్ ఒక రూల్ రాశారు. మీరు రాసిన రూల్స్ అన్ని ఎక్కడ చూడొచ్చు, మేనేజ్ రూల్స్ లో చూడొచ్చు. సో మేనేజ్ రూల్స్ లోకి వెళ్తే మీరు రాసిన 2 రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి రెడ్ కి ఒకటి గ్రీన్ కి, అబోవ్ యావరేజ్ కి ఒకటి బిలో యావరేజ్ కి ఒకటి రాసిన రూల్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ రూల్ ని మీరు ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ రూల్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఎడిట్ రూల్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆప్షన్. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఈ రూల్ నాకు వద్దు అనుకుంటే స్టాప్ ఇఫ్ ట్రూ మీద క్లిక్ చేసి ఓకే చేస్తే ఆ రూల్ అనేది డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో డిలీట్ రూల్ ఇప్పుడు సెలెక్ట్ చేసి డిలీట్ రూల్ అని కొట్టారు అనుకో, అది డిలీట్ అయిపోతుంది. అప్లై చేస్తే ఆ బిలోది రెడ్ కలర్ది పోయింది చూడండి, డిలీట్ రూల్.
ఓకే. సో ఇది కండిషనల్ ఫార్మాటింగ్ లో మేనేజ్ రూల్స్ అనేవి ఇలా వర్క్ అవుతాయి. ఇక్కడే న్యూ రూల్ కావాలంటే మళ్ళీ న్యూ రూల్ లోకి వెళ్ళి న్యూ రూల్స్ ఏమైనా కావాలంటే రాసుకోవచ్చు. ఓకే. సో కండిషనల్ ఫార్మాటింగ్ లో న్యూ రూల్ అనేది న్యూ రూల్ క్రియేట్ చేయడానికి, ఓకే. క్లియర్ రూల్స్ అంటే క్లియర్ రూల్స్ అన్ని క్లియర్ చేసేయడానికి, మేనేజ్ రూల్స్ అంటే మీరు రూల్స్ క్రియేట్ చేసిన రూల్స్ అన్ని ఇక్కడ చూసుకోవడానికి. ఓకే. అన్ని రాసుకోండి ఇప్పుడే, మీకు మళ్ళా తర్వాత గుర్తుండవు, ప్రాక్టీస్ చేయాలి. ఎక్సెల్ చెప్తున్నానా, బెంగళూరులో మీరు స్టార్ట్అప్ కంపెనీలు బోల్డ్ ఉన్నాయి, ఇక్కడ బోల్డ్ స్టోర్స్ ఉన్నాయి. మీకు మినిమం ఎక్సెల్ ఒక్క నాలెడ్జ్ తో మీకు ఇక్కడ ఈజీగా 40,000 రూపీస్ శాలరీ ఉన్న జాబ్ పర్ మంత్ ఈజీగా దొరుకుద్ది. మీరు ఇంటర్వ్యూలకి ఎతకాలి, నౌకరీ ప్లాట్ఫామ్ లో ఎతకాలి, నెక్స్ట్ షైన్ ప్లాట్ఫామ్, ఇండిడ్ ప్లాట్ఫామ్ లో ఇక్కడే అనలిస్ట్ రోల్స్ ఎక్సెల్, ఓన్లీ ఎక్సెల్ మీద ఉన్నాయి జాబ్లు లేవంటారు. ఎక్సెల్ ఒక్క స్కిల్ తో కూడా మీరు లైఫ్ లాంగ్ బతికేయచ్చు. కానీ ఎలా రావాలి ఎక్సెల్? పిన్ టు పిన్ అడ్వాన్స్డ్ మాస్టరింగ్ లెవెల్లో రావాలి. ఏ షాప్కి వెళ్ళినా, మీకు ఏ స్టోర్లోకి వెళ్ళినా నాకు ఎక్సెల్ బావచ్చు, రిసెప్షనిస్ట్ అయిపోయినా మీకు 30,000-40,000 ఏ జాబ్ అయినా వస్తుందిరా. జాబ్ రాకుండా అయితే ఏమీ లేదు, కానీ మీ దగ్గర స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ మీకు వచ్చిన అవతల నమ్మాలి, అంతే. నాకు ఏదైనా అడగండి సార్, నేను వేసేస్తాను ఎక్సెల్లో. మీకు టాలీ చేయమంటారా, కండిషనల్ ఫార్మాటింగ్ చేయమంటారా, డేటా వాలిడేషన్ చేయాలా, క్లీనింగ్ చేయాలా, అకౌంటింగ్ చేయాలా, ఏం చేయాలో చెప్పండి. పివోటింగ్ చేయాలా, టేబుల్స్ చార్ట్స్ విజువలైజేషన్ చేయాలా, డాష్ బోర్డ్ చేయాలా, ఏం చేయాలి అన్ని మీరు నేర్చుకోండి. అన్ని మీ దగ్గర ఉంటే మీకు జాబ్ రాదేమో, క్యాంపస్ అయిపోయిన తర్వాత రాదేమో అన్న భయం మీకు ఉండదు. మీ దగ్గర ఒక స్కిల్ ఉందని మీరు ఎలాగైనా బతికేచ్చు లైఫ్ లాంగ్. అది ఏంటి, కోడింగ్, పైథానా, ఎస్క్యూఎల్, ఎక్సెల్ ఏదనేది అనవసరం, కానీ బాగా నేర్చుకోండి. అది మెయిన్ ఎజెండా. ఎందుకు ఇంత ప్రెస్ చేసి, ఇంత హోల్డ్ చేసి ఎందుకు చెప్తున్నానంటే అందుకే చెప్తున్నా, ప్రాక్టీస్ చేయండి. క్లాస్ అయిపోయిన తర్వాత వదిలేసారంటే వేస్ట్. ఓకే. సో అయిపోయింది, ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది. విత్ నో ఫార్ములా, విత్ ఫార్ములా, బిలో యావరేజ్ కూడా అయిపోయింది, విత్ నో ఫార్ములా, విత్ ఫార్ములా. ఇప్పుడు డేటా బార్స్. ఇప్పుడు కంపెనీస్ లో ఈ నెంబర్స్ ని డేటా బార్స్ లో చూపిస్తారు, అంటే బార్ లాగా చూపిస్తారు. బార్ ఇందాకలే డిస్కస్ చేస్తాం. గ్రేడియంట్ అంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా చూపిస్తుంది, సాలిడ్ అంటే సాలిడ్ కలర్ లో చూపిస్తుంది, కొంచెం బాగా దిద్దునట్టు చూపిస్తుంది. ఇప్పుడు ఇలా ఎందుకు చూపిస్తారంటే విజువల్ గా ఇలా చూడగానే పెద్దది ఎక్కువ ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు నెంబర్స్ ని. అర్థమైందా? చూడండి, 92, 95 ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరాలిద్దరు అలా ఐడెంటిఫై చేసుకుంటారు చాలా మంది. కొంతమంది ఈజీయర్ ఐడెంటిఫికేషన్. బార్లో ఎక్కువ ముందంజలో ఎవరున్నారు, మీకు ఎప్పుడైనా ఒలింపిక్స్ డేటాలో మీరు ఎప్పుడైనా చూస్తే ఇట్లాగే చూపిస్తాడు నెంబర్స్. చూపిస్తాను చూడండి మీకు ఒలింపిక్ గ్రాఫ్స్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? రియల్ టైం కూడా అడుగుతాడు, డేటా బార్స్ తాలూకా ఎగ్జాంపుల్స్ ఏంటి ఇంటర్వ్యూలో. ఒలింపిక్ చార్ట్ బార్ గ్రాఫ్ చూడండి, చూసారా? ఇది చూడండి, నేను చెప్పినట్టే ఉందా లేదా? చూడండి, ప్యారిస్ 2024 ఒలింపిక్ నెంబర్స్. సో రియల్ టైం ఎగ్జాంపుల్స్ రా. బయట ఎక్కడ ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారు? ఇవి ఎక్కడ నుంచి వచ్చినవి? అన్ని ఎక్సెల్ నుంచి వచ్చినవే, ఏవో పెద్ద పెద్దవే కాదు. ఇవన్నీ మొత్తం ఏ టు జెడ్ పునాది అంతా ఎక్కడ నుంచి కదులుతుంది అంటే ఎక్సెల్ నుంచే. ఎక్సెల్ ఎవడైనా అండర్ ఎస్టిమేట్ చేస్తే మీరు గట్టిగా సమాధానం ఇవ్వండి. ఎవడైనా ఎక్సెల్ అనేది వాళ్ళు ఏడనుకుంటున్నారు, ఎక్సెల్ అంటే జస్ట్ ఎక్సెల్ లో నెంబర్లు వేసి డేటా ఎంట్రీ జాబ్ అనుకుంటున్నారు కావాలా. ఎక్సెల్ లో ఇంకా మీకు తెలిసింది 5%, 10%, 90% చాలా ఉంది. ఇంకా నాకు తెలిసింది 50%. ఇంకో 50% నేను నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి, నాకు తెలియనివి. ఇంకా 5 years ఎక్స్పీరియన్స్ లో నేను నేర్చుకున్నవి అవి ఇంకా ఉన్నాయి, చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉన్నాయి. ఎక్సెల్ లో మీరు ఎక్సెల్ తో మాట్లాడొచ్చు, ఏఐతో కనెక్ట్ చేయొచ్చు, చాట్ జీపీటీ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో ఉంది ఇవన్నీ. సో అండర్ ఎస్టిమేట్ చేయొద్దురా, బాగా నేర్చుకోండి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే. సో డేటా బార్స్ అనేది అలా యూజ్ చేస్తారు. నెక్స్ట్ చేంజ్ ద కలర్ ఆఫ్ డేటా బార్స్ అంటే ఇప్పుడు చేంజ్ కలర్స్ చేంజ్ చేసుకుంటారు. ఇది బ్లూ కలర్ లో ఉంది కాబట్టి బ్లూ నుంచి నేను రెడ్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, ఏ కలర్ కానీ కావాలంటే మీకు నచ్చిన కలర్స్ మార్చుకొని, మోర్ రూల్స్ కావాలంటే మోర్ రూల్స్ మీద పెట్టి కూడా మార్చుకోవచ్చు కలర్స్. ఓకే. సో ఇక్కడ కలర్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ కావాలంటే నచ్చిన కలర్ అప్లై చేసుకోండి. ఓకే. సో బేసికల్ గా గ్రీన్ కానీ రెడ్ కానీ యూజ్ చేస్తారు. రెడ్ యూజ్ చేయరు, గ్రీన్ యూజ్ చేస్తారు డేటా బార్స్ కి, లేదా బ్లూ కలర్ యూజ్ చేస్తారు కొంచెం నీట్ గా కనబడడానికి, అట్రాక్టివ్ గా కనబడడానికి. సో ఐఎమ్ క్లియరింగ్ ద రూల్స్. ఓకే. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కలర్స్, డేటా బార్స్. ఓకే. కలర్ స్కేల్స్ అంటే ఏంటంటే చెప్పా, కలర్ స్కేల్స్ అనేది
హై కలర్స్ నుంచి లో కలర్స్ కి ఐడెంటిఫై చేయడానికి. టాప్ కలర్స్ అన్ని గ్రీన్, మీడియం ఎల్లో, మిగతా లాస్ట్ నెంబర్స్ అన్ని లైట్ ఎల్లో లేదా లైట్ ఆరెంజ్ కలర్. ఇదే కలర్ నాకు కనబడట్లేదు, నాకు కొంచెం కలర్ బ్లైండ్నెస్ ఉంది లైట్ గా. సో లైట్ కలర్స్ అన్ని లైట్ ఆరెంజ్. ఇదే కలర్ 67 లో ఉన్నది. ఇదే కలర్ 67 లో ఉన్నది. 67 లైట్ ఆరెంజ్. లైట్ ఆరెంజా 55 కలర్. నాకు అదే కొంచెం అంత కలర్స్ ఐడెంటిఫై చేయలేను అంత ఈజీగా. బాగా లైట్ గా ఉన్నాయి ఐడెంటిఫై చేయలేను, బాగా డార్క్ ఉన్న ఐడెంటిఫై చేయలేను నేను. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కలర్ స్కేల్స్. ఓకే, నెక్స్ట్ కలర్ స్కేల్ గ్రీన్, ఎల్లో, రెడ్. ఎప్పుడైనా అదే బిజినెస్ లో యూజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ అది ఎప్పుడు గ్రీన్, ఎల్లో, రెడ్ యూజ్ చేస్తారు. సో ఇది కూడా అయిపోయింది. ఓకే, రిమూవ్ కలర్ స్కేల్స్ అండ్ అప్లై ఐకాన్ సెట్. ఇది రిమూవ్ చేసేస్తున్నాను. సో క్లియర్ రూల్స్. ఓకే, ఇప్పుడు ఏం అప్లై చేయాలంటున్నాను, ఐకాన్ సెట్స్ అప్లై చేయాలి. ఐకాన్ సెట్స్ బై ర్యాండమ్ గా అప్లై చేసేయచ్చు మీరు. ఇలాగ డైరెక్షన్స్ మీద అప్లై చేయొచ్చు, ఇవన్నీ అప్లై చేయొచ్చు. బట్ రియల్ టైం యూస్ కేస్ కింద ఉంది చూడండి. సో రియల్ టైం యూస్ కేస్ ఏంటంటే, ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు నా దగ్గర. కరెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్ అని పెట్టాను, CY LY 2025 2024 అనుకోండి. ఇది సరైన దగ్గర ఈ ఇయర్ 700 రూపీస్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ 500 రూపీస్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అంటే, 40% ఎక్కువ ఉంది. అది ఎలా చెప్తున్నారు, B20/C20 -1 చేయాలి ఎప్పుడైనా. సో 700/500 -1 అంటే ఎలా రాయాలి, 700 - 500/500 అని దాని మీనింగ్. LCM అర్థమవుతుందా? చూడండి, ఎక్కువ పెయింట్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు సరైన దగ్గర 700 ఉందిరా, ఈరోజు 700 ఉందిరా. నిన్నేమొచ్చి సరైన దగ్గర ఎంత ఉంది, 500 ఉందిరా. ఓకే, ఈ రోజు ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అని చెప్పాలి అంటే ఏం చేస్తారు, 700 - 500/500 చేయాలి. ఓకే, దీన్ని మీరు ఎలా రాయొచ్చు, 700/500 -1 అని రాయొచ్చు కదా. 700 - LCM అవుతుంది, 700 - 500/500 అవుతుంది. LCM తెలిసే, LCM బేసిక్. 700 - 500/500 అని రాసుకోవచ్చు దీన్ని. ఓకే, సో 700 - 500 ఎంత, 200. 200/500 ఎంత, 2/5. 2/5 అంటే ఎంత, 0.4. 0.4 అంటే ఎంత, 4/10 × 100 అంటే ఎంత, 40%. 0.4 అంటే 0.4 అంటే 4/10 కదా. 4/10 × 100 ఎంత, 4/10 × 100 ఎంత, 40%. సో నిన్న తన దగ్గర 500 ఉంది, ఇవాళ 700 ఉంది, అంటే 200 ఎక్స్ట్రా ఉంది. అంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అంటే 40% ఎక్కువ ఉంది అని చెప్తున్నాం. మీకు ఈ పెద్ద నెంబర్ లాగా అనుకుంటే ఇంక చిన్న నెంబర్ వేసి చెప్తాను చూడండి. ఎరేజర్, అరే క్లియర్ ఆప్షన్ ఎక్కడ ఉంది. సో నిన్న తన దగ్గర 10 రూపీస్ ఉందరా. అరే నిన్నది, అరే నిన్న, అరే ఎందుకు వస్తుంది, పెన్సిల్ క్లిక్ చేయి. ఓకే, నిన్న ఊరే ఏందిరా ఇది, ఫ్రీ ఫామ్ మళ్ళీ ఓపెన్ చేసుకుంటాను. నాకు ఏంటి పంచాయతీ. నిన్న తన దగ్గర 10 రూపీస్ ఉందిరా, ఇవాళ 20 రూపీస్ ఉందిరా. ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉందిరా శరత్? నిన్న దగ్గర 10 రూపీస్ ఉందిరా, ఇవాళ నీ దగ్గర 20 రూపీస్ ఉందిరా. ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది ఇవాళ శరత్? ఉన్నాడా? హలో, నిన్న నీ దగ్గర 10 రూపీస్ ఉంది, ఇవాళ 20 రూపీస్ ఉందిరా. ఇవాళ ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది నిన్నటితో పోలిస్తే? 100% ఎక్కువ ఉంది. ఎలా చేస్తున్నావు అది? 20 - 10/10 కట్ చేస్తున్నావు అంతే. ఇంటూ 10/10 పర్సెంటేజ్ × 100. 10/10 ఇంటూ పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100, అంతే. విచ్ ఇస్ నథింగ్ బట్ 1, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంటూ 100. 10%, 100% ఎక్కువ ఉంది.
సో దీన్నే 20/10 - 1 కింద రాసుకోవచ్చు కదా నువ్వు, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎల్సిఎం 20 - అదే అవుతుంది కదా. 10/10. అర్థమవుతుందా? అమృత అండ్ బ్యాచ్ మీకు అర్థమైందా మ్యాథ్? అర్థమైంది సార్. అర్థమైంది సార్. కంపెనీస్ లో వేసే డేటా మా కంపెనీ డేటా చూపిస్తాను చూడండి. CY/LY-1 ఉంటాయి అన్ని చూడండి. ఇది లాస్ట్ ఇయర్ది, ఇది ఇయర్ది, ఇది లాస్ట్ ఇయర్ది. ఇక్కడ చూడండి కస్టమర్ తగ్గారా పెరిగారా ఎలాగేస్తుంది. మా కంపెనీ డేటా ఇది. VPN ఆన్ లో లేదు కదా అమ్మా. ఓకే చూడండి కస్టమర్స్ కి CY/LY-1 చూడండి, ఇది -1 వేస్తే 10%. ఈ రిపోర్ట్స్ క్లయింట్స్ కి ఇస్తున్నాను, నేను మెయిల్ చేస్తున్నాను వాళ్ళకి, బాబు ఎక్కడ కస్టమర్స్ తగ్గారు, ఎక్కడ రెవెన్యూ తగ్గింది ఏంది అని. యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ వర్క్. అర్థమైందా? పివోట్ టేబుల్స్ లో వేసి చేస్తున్నా. డేటా అనేది ఎట్లా ఉంటుంది చూడండి, డేటా ఎలా ఉంది. ఈ డేటా మీద పివోట్ వేసాను నేను, పివోట్స్ అన్ని వేసాను. పివోట్స్ క్లాసెస్ నెక్స్ట్ ఉంటాయి, అసలు మిస్ అవ్వద్దు. పివోట్ టేబుల్స్ అండ్ చార్ట్స్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ఎక్సెల్. గుండికాయ అనమాట మొత్తం. అసలు ఆ గుండికాయ లేకపోతే అసలు కష్టం అనమాట. ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అవన్నీ ఎలా అంటే చెప్పాను కదా, ముస్తాబ్ ఇదంతా. ఎక్కడున్నావు, వేర్ ఇస్ దట్? సో ఇప్పుడు ఎలాగేస్తే నెంబర్లు అర్థమైందా? ఇప్పుడు తీసేస్తున్నాను చూడండి, మొత్తం క్లియర్ చేసేస్తున్నాను. క్లియర్ రూల్స్. ఓకే చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బై ఇది -1 నేను వేసాను అనుకో, ఆటోమేటిక్ గా నాకు నెంబర్స్ వచ్చేస్తే పర్సెంటేజ్ లో క్లిక్ చేస్తే పర్సెంటేజ్ వస్తుంది. నేను ఆటోమేటిక్ వేస్తాను, ఇందాక వేస్తాను కాబట్టి ఇది వచ్చేస్తుంది. మీ సెల్స్ లో మీరు చేయండి. ఇప్పుడు ఇలా ఇచ్చిన తర్వాత పాజిటివ్ అన్ని పైకి యారో మార్క్ ఉండాలి, నెగిటివ్ అన్ని యారో మార్క్ కిందకు ఉండాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఐకాన్ సెట్స్ యూజ్ చేయాలి. ఐకాన్ సెట్స్ ఎలా యూజ్ చేస్తారంటే బేస్డ్ ఆన్ రూల్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఫార్మాట్ ఆల్ సెల్స్ బేస్డ్ ఆన్ దర్ వాల్యూస్ మీద ఫస్ట్ సెలెక్ట్ చేసి, ఇక్కడ ఫార్మాట్ స్టైల్ 2 కలర్ స్కేల్ ఉంది కదా, దీన్ని ఐకాన్ సెట్స్ లోకి మార్చుకొని ఇక్కడ ఐకాన్ స్టైల్ యారోస్ క్లిక్ చేయాలి. ఫస్ట్ యారోస్. ఓకే యారోస్ క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ ఇవేవి పట్టించుకోవద్దు, ఈ % ని నెంబర్లకు మార్చేయండి అంతే, ఏమి చేయొద్దు. జస్ట్ % లో ఉన్నవన్నీ నెంబర్లకు మార్చి జస్ట్ క్లిక్ ఆన్ ఓకే చేయండి. పాజిటివ్ అన్ని యారో మార్క్ మీదకున్నట్టు పెరిగినట్టు, నెగిటివ్ అన్ని యారో మార్క్ కిందకి రెడ్ కలర్ ఉన్నట్టు ఆటోమేటిక్ గా నెంబర్స్ వచ్చేస్తాయి. వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటారు. ఇప్పుడు ఆడు ఎలా ఐడెంటిఫై చేసుకుంటాడు తెలుసా? దీన్ని Ctrl+Shift+L నొక్కితే ఇలా డ్రాప్ డౌన్ ఇలా వచ్చేస్తుంది, లేదా డేటాలోకి వెళ్ళి ఫిల్టర్ కొట్టినా ఇలా ఫిల్టర్ అయిపోతుంది డ్రాప్ డౌన్. దీని మీద క్లిక్ చేసుకొని సార్ట్ బై కండిషనల్ ఫార్మాటింగ్ ఐకాన్ పాజిటివ్ అని పెట్టుకున్నారు అనుకో, పైవన్నీ సార్టెడ్ ఆర్డర్ లో, నెగిటివ్స్ అన్ని కింద ఆర్డర్ లో వచ్చేస్తాయి. ఆడు ఓకే ఇవన్నీ గ్రోత్. వీళ్ళందరి దగ్గర నిన్నటికన్నా ఈ రోజు ఎక్కువ ఉంది, వీళ్ళందరికీ నిన్నటికన్నా ఈ రోజు తక్కువ ఉంది అని ఐడెంటిఫై చేసుకుంటారు. అర్థమైందా? సో కస్టమర్ సేల్స్ రెవెన్యూ నెంబర్లు కూడా అలాగే ఉంటాయి చూడండి. ఇక్కడ ఆల్రెడీ వేసాను కదా, ఇక్కడ హైలైట్ చేశాను నెగిటివ్ ఇవన్నీ. ఇక్కడ కూడా నేను వేసేస్తాను చూడండి ఇలాగే సింపుల్ గా. కండిషనల్ ఫార్మాటింగ్ న్యూ రూల్, జస్ట్ ఐకాన్ సెట్స్ లోకి వెళ్తాను, యారో మార్క్ సెలెక్ట్ చేస్తాను, % నెంబర్లోకి మారుస్తా, ఇక్కడ % నెంబర్లో మారుస్తే ఓకే చేస్తా. చూడండి అన్ని డౌనే. సో ఆడికి నిన్న ఆల్రెడీ క్లయింట్ కాల్ చెప్పా, బాబు మీ ఏరియాలో అసలు అందరూ కస్టమర్స్ అందరూ డౌనే ఉన్నారు, రెవెన్యూ కూడా అందరూ డౌనే ఉన్నారు, మొత్తం అన్ని డౌనే ఉన్నాయి. ఓన్లీ ఇక్కడ మాత్రమే పాజిటివ్ కస్టమర్స్ ఉన్నారు, మిగతా అంతా డౌన్ ఉన్నారు అని చెప్పి ఇక్కడ రాశాను కూడా. సో క్లయింట్స్ కి మెయిల్స్ ఇలా చేస్తాం, అనాలిసిస్ అని చెప్పి, రమదాన్ అనాలిసిస్, దిస్ వన్. టీమ్స్ మెసేజెస్ లో ఎట్లా చూపిస్తాం చూడండి, టీమ్స్ మెసేజెస్ చూపిస్తాను చూడు. క్లయింట్స్ కి ఇలాగా మీరు చెప్పాలా. స్క్రీన్ కనబడుతుందా చూడండి. సో యూ హ్యావ్ టు టెల్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ డిక్లైనింగ్. మీ దీంట్లో బారెన్ కుడ్ నాట్ ఫైండ్ నేషనల్ బెస్ట్ కస్టమర్స్ వీళ్ళే వస్తున్నారు, మిగతా ఎవరు రావట్లేదు. అవన్నీ ఆ రిపోర్ట్స్ బట్టి మీరు ఏం అబ్జర్వేషన్స్ చేస్తారు, క్లయింట్కి మీరు నోట్తో కానీ టెక్స్ట్ మెసేజ్లో కానీ కాల్లో కానీ అవే చెప్తారు. ఓకే దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్. అర్థమవుతుందా? ఐకాన్ సెట్స్ అలా యూజ్ చేయండి. ఐకాన్ సెట్స్ లో మీరు ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి, మిగతా ఏవేవి యూజ్ చేయరు. ఈ డైరెక్షనల్స్, ఈ షేప్స్, ఇండికేటర్స్, రేటింగ్స్ ఏవి యూజ్ చేయరు. ఓన్లీ ఈ ఫస్ట్ యారో మార్క్, డౌన్ మార్క్ ఇదే యూజ్ చేస్తారు. అది కూడా న్యూ రూల్ మీద అప్లై చేస్తారు. ఇక్కడ న్యూ రూల్లో బేస్డ్ ఆన్ ఐకాన్ సెట్ ఫార్మాట్, ఫస్ట్ది ఫార్మాట్ ఆల్ సెల్స్ బేస్డ్ ఆన్ దేర్ వాల్యూస్. ఇక్కడ దీని మీద యారో మార్క్ యూజ్ చేసి ఏం చెప్పాను,
ఈ పర్సెంట్‌ని నంబర్ల కింద మార్చుకోవాలి అంతే. అర్థమైందా? రాసుకున్నారా? స్క్రీన్‌షాట్ తీసుకున్నారో, రాసుకున్నారో ఏం చేశారో తెలీదు. మీకు గుర్తుండాలి ఇది. ఓకే. నెక్స్ట్ హైలైట్ సబ్జెక్ట్స్ దట్ కంటెంట్ వర్డ్ ప్రోగ్రామింగ్. ఇవన్నీ మీరే చేయండి. నేను చేయను ఇవి చిన్న చిన్నవి అవన్నీ. ఎవరు స్క్రీన్ షేర్ చేస్తారు? రే ఫాస్ట్ రా. చెప్పండి రా నాయనా. చెయ్యి. స్క్రీన్ షేర్ ఎవరు అంటున్నారు? స్క్రీన్ షేర్ దుర్గా స్క్రీన్ షేర్ చెయ్యా. ఎస్ పర్లేదా? 10 దాటిపోయింది క్లాసు మీకు. త్వరగా స్క్రీన్ షేర్ ఫాస్ట్. ఇవాళ ఇఫ్ కూడా అయిపోతుంది అనుకున్నాను రా. ఇఫ్ అవ్వలేదు. నాకేంది ఆకలేస్తుంది. 12 వరకు. ఇంకొంత నొప్పి వచ్చేస్తుందిరా. స్క్రీన్ వచ్చిందా సార్? స్క్రీన్ షేర్ అవుతుందా? ఎక్సెల్ ఓపెన్ చేయి. షాల్ వి డిస్కస్ ఇఫ్ క్లాస్ టుమారో? ఓకే. ఇఫ్ అయిపోద్దేమో అనుకున్నాను రా. ఫస్ట్ ట్యాబ్ స్క్రీన్ షేర్ అవుతుంది. మ్యూట్లోనే పెట్టు. అన్మ్యూట్ చేయి. ఇఫ్ రేపు డిస్కస్ చేద్దాంలే. అన్న ఒకరోజు చెప్తే మీరు అసలు చెప్పే ఓపిక నాకుంది. 30 టాపిక్లు చెప్పేమంటే కూడా 3 అవర్స్ కూర్చొని చెప్పేస్తాను. వినేవాడికి ఓపిక ఉండాలి. మూసుకొని పడుకున్నావు ఎక్స్ట్రా చేయక. ఇదేనా సార్? అదే ఫస్ట్ ట్యాబ్ రా. ఆరో మార్క్ కింద ఇఫ్ యూస్ కేసెస్. ఆ పక్కన డాట్ పక్కన యారో ఉంది చూడు. ఆ పక్కన యారో ఉంది చూడు. ఆ పక్కన దాని పక్కన చూడు. ఎనేబుల్ అయ్యి ఉందా? అది ఎస్. అదే నీకు ఒకసారి ఇన్సర్ట్ లోకి వెళ్ళి నువ్వు. నీకు కూడా కంట్రోల్ చెక్ బాక్స్ లేదనుకుంటా. ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళు. నీకు చెక్ బాక్స్ లేదురా. ఓకే లీవ్ ఇట్. సరే చెక్ బాక్స్ లేని వాళ్ళందరూ స్టేటస్ రాసుకోండి మాన్యువల్ గా. కంప్లీటెడ్, ఇన్ ప్రోగ్రెస్, నాట్ డన్ అలా రాసుకోండి. నాకైతే ఉంది చెక్ బాక్స్. దట్స్ ఓకే ఫైన్. ఎక్కడ నుంచి ఇది 70 సైజ్ ని 100 చేయి. జూమింగ్ జూమ్ బార్ లోకి వెళ్ళి కింద 70ని 100 చేయు దుర్గా. జూమ్ బార్ కింద ఉంది చూడు. కింద ఎక్స్ట్రీమ్ డౌన్. ఛార్జింగ్ పెట్టు నువ్వు ఫస్ట్. ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోద్ది. అది షట్ డౌన్ అయిపోద్ది. అది 200లోకి వెళ్ళిపోయావు. 100 చేయి. 100. ఆ 227 మీద క్లిక్ చేసి 100 అని టైప్ చేయరా అయిపోద్ది. 240 మీద డబుల్ క్లిక్ చేయ నంబర్ మీద. స్క్రీన్ స్టక్ అయిపోయిందా లేకపోతే నాకు ప్రాబ్లమా? నాకు అర్థం కావట్లా. ఓకే 100 ఉంది. సో హైలైట్ సబ్జెక్ట్స్ దట్ కంటైన్ ద వర్డ్ ప్రోగ్రామింగ్. సో సబ్జెక్ట్ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసి అందులో ప్రోగ్రామింగ్ అనే వర్డ్ ఉన్న సెల్స్ మొత్తం సెల్ హైలైట్ అవ్వాలి. ఎలా చేస్తావు? ఇవన్నీ టెక్స్ట్ మీద. ఇప్పటి వరకు నేను పైన చేసినవన్నీ వాల్యూస్ మీద చేసావు. టోటల్ మార్క్స్ మీద చేసావు. 13th క్వశ్చన్ నుంచి నువ్వు టెక్స్ట్ ఫార్మాట్ ఉన్న డేటా మీద చేస్తున్నావు. హైలైట్ సబ్జెక్ట్ సెల్స్ దట్ కంటైన్ ద వర్డ్ ప్రోగ్రామింగ్. 14th క్వశ్చన్. బి కాలం కదా, బి కాలం కదా సబ్జెక్ట్. అవన్నీ సెలెక్ట్ చేయి. నువ్వు ఫస్ట్ అర్జెంట్ గా ఛార్జింగ్ పెట్టు. అయిపోద్ది అది పక్కాగా. ఇప్పుడు 100 ఛార్జింగ్ పెట్టురా ల్యాప్టాప్. 100. అరే నీ నెట్ సరిగా లేదురా. స్క్రీన్ స్టక్ అయిపోయింది. ఓకే ఇప్పుడు కనబడుతుందా? గైస్ మీకు కనబడుతుందా దుర్గా స్క్రీన్? కనిపిస్తుంది. ఓకే. ఏం చేయాలి ఇప్పుడు నేను? క్వశ్చన్ ఏంటి దుర్గా? క్వశ్చన్ ఏంటి ఫస్ట్?
Highlight Huh? subject cells that contain the హైలైట్ word సబ్జెక్ట్స్ దట్ కంటైన్ ద వర్డ్ ప్రోగ్రామింగ్. programming. ప్రోగ్రామింగ్ పేరుతో ఉన్నవి ఏవే ఉన్నాయి సబ్జెక్టులు అక్కడ. ప్రోగ్రామింగ్ బేసిక్స్ అని ఒకటి ఉంది, పైథాన్ ప్రోగ్రామింగ్, ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ అని ఉన్నాయి చూడు. అనే ఉన్న వర్డ్ని హైలైట్ చేయాలి. అంటే సెకండ్ శరణ్యది సబ్జెక్ట్ హైలైట్ అవ్వాలి, నెక్స్ట్ దీపికది, మౌనిష్ది హైలైట్ అవ్వాలి. పైథాన్ ప్రోగ్రామింగ్, ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్, ప్రోగ్రామింగ్ బేసిక్స్, ఆ 3 సెల్ హైలైట్ అవ్వాలి సబ్జెక్టులు. ఎలా చేస్తావు? కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళు. కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి అక్కడ టెక్స్ట్ ఉంటుంది చూడు, హైలైట్ సెల్స్ లోనే కంటైన్ అని ఉంటుంది ఆప్షన్, టెక్స్ట్ కంటైన్. స్క్రీన్ స్టక్ అయింది, నాకు కనబడట్లే. మీకు ఎవరికైనా కనబడుతుందా? లేదు, స్టక్ అయింది. స్టక్ అయింది. దుర్గా దుర్గా అంటే చంద్రముఖిలో నయనతార గుర్తొస్తుంది నాకు. ఎవరు స్క్రీన్ చేస్తారు? మౌనీష్ చేస్తావా? సార్ నేను చేస్తాను. నీ దాంట్లో లేదు కదరా ఎక్సెల్. ఉంది సార్, ఓపెన్ అన్నయ్య నేను చేయనా? నువ్వు వద్దు, నువ్వు సీనియర్, నీకు అడ్వాన్స్. ఇప్పుడు ఎవరు చేయట్లేదు కదా మరి. చిన్న చిన్న బొడ్డ నీకు అన్ని అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి, కంగారు పడక. వసంత డామినేట్ చేసేస్తుంది అందరినీ, అడగకుండా స్క్రీన్ చేసేస్తున్నావు. వసంత కొంత త్వరగా చెప్తా. టేక్ ఓవర్. నీదేలే మొత్తం రాజ్యం, పండగ చేసుకో. నువ్వు ఫస్ట్ రిబ్బన్స్ ని పించే నువ్వు పక్కన. ఆ రిబ్బన్స్ వెళ్ళిపోతున్నాయి చూడు, నువ్వు కిందకి రా. మళ్ళా రిబ్బన్స్ మీదకి వెళ్ళిపోవచ్చు చూడు, కిందకి రాగానే. కిందకి రా, కర్సర్ కింద తీసుకురా చూడు, రిబ్బన్ మీదకి వెళ్ళిపోయింది. రిబ్బన్ ఎలా పించేస్తావు వసంత? ఇది కూడా నీకు క్వశ్చనే. హోమ్ పేజ్ లోకి వెళ్ళి చెప్తా. రిబ్బన్ ఎక్స్ట్రీమ్ రైట్ లో అక్కడ పిన్ సింబల్ ఉంది చూడు చిన్నగా. ఆ రిబ్బన్ లోనే ఎక్స్ట్రీమా అక్కడ ఇప్పుడు రిబ్బన్ చూసా పిన్ అయింది. ఇప్పుడు రిబ్బన్ నువ్వు కింద కర్సర్ కిందకి వచ్చినా రిబ్బన్స్ పోవు చూడు. మరి ఇవన్నీ తెలియాలిరా. ఉరి అందుకే అంటున్నారా డీప్ గా అన్ని నేర్చుకోండి అని. నేను మీకు చెప్పలేదు ఆ పిన్నది. సరేలే. ఇవన్నీ టెక్స్ట్ దట్ కంటైన్స్ ఏదంటున్నావు? పిన్నిది తెలీదు, చెప్పండి ఒకసారి అంటున్నాను. ఆ పిన్నిదా, నేను చెప్తానులే. పిన్ చూసారా? ప్రోగ్రామింగ్ అని ఇస్తే ప్రోగ్రామింగ్ ఉన్న సబ్జెక్టులన్నీ హైలైట్ అయిపోయాయి ఆటోమేటిక్ గా. అది ఆ క్వశ్చన్ రా. దాని కింద క్వశ్చన్ కూడా చేసాయి. హైలైట్ స్టూడెంట్ నేమ్ స్టార్ట్స్ విత్ ఎస్ అంట. ఇప్పుడు స్టూడెంట్ సెలెక్ట్ చేయాలా, సబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలా? క్వశ్చన్ చదువు. ఎస్ తో ఉన్న వాళ్ళందరివి హైలైట్ అయిపోవాలి. అప్పుడు టెక్స్ట్ కంటెంట్స్ ఇవ్వాలా, టెక్స్ట్ బిగిన్స్ విత్ ఇవ్వాలా? హైలైట్ సెల్స్ రా. టెక్స్ట్ దట్ కంటెంట్స్ వర్క్ అవ్వదు, టెక్స్ట్ దట్ బిగిన్స్ విత్ కావాలి నాకు. టెక్స్ట్ దట్ కంటెంట్స్ ఎస్ అంటే నాకు తులసిలో కూడా ఎస్ ఉంది, తులసి కూడా హైలైట్ అయిపోద్ది అక్కడ. వెయిట్, ఇక్కడ నువ్వేం చేయాలంటే ఫార్మాట్ ఓన్లీ సెల్స్ విత్ సెల్ వాల్యూ ఉంది చూసావా, దాని మీద డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయి. ఫస్ట్ సెకండ్ దే అక్కడ ఫార్మాట్ ఓన్లీ సెల్స్ విత్ దగ్గర సెల్ వాల్యూని స్పెసిఫిక్ టెక్స్ట్ లోకి మార్చాలి. కంటైనింగ్ తీసి బిగిన్స్ విత్ కొట్టాలి. ఇక్కడ ఎస్ అని రాయాలి. ఇక్కడ ఫార్మాట్ మార్చాలి. ఇప్పుడు ఎస్ తో స్టార్ట్ అయినవి మాత్రమే హైలైట్ అవుతాయి. శరణ్య, శరత్ ఇద్దరు పేర్లే ఎస్ తో స్టార్ట్ అయినవి. నువ్వు కంటెంట్స్ పెట్టావు అనుకో, తులసి హైలైట్ అయిపోతుంది, మౌనిష్ హైలైట్ అయిపోతాడు, ఎందుకంటే ఆల్ లెటర్స్ లో కూడా ఎస్ ఉంది కాబట్టి. సో నువ్వు అక్కడ కంటెంట్స్ వాడకూడదు, బిగిన్స్ విత్ వాడాలి. అక్కడ సెల్ వాల్యూ వాడకూడదు, సెల్ స్పెసిఫిక్ టెక్స్ట్ వాడాలి. అర్థమవుతుందా? రేపు పొద్దున్న కస్టమర్ లెటర్ ఎవడైతే వీతో స్టార్ట్ అవుతుందో వాళ్ళందరికీ మనం ఒక ఆఫర్ ఇద్దాం. వాళ్ళ జాతకాలు కొంచెం ఈ సంవత్సరం బాగున్నాయంట, వాళ్ళు వస్తారు షాప్ కి, వాళ్ళకి ఆషాఢం సేల్ ఆఫర్ ఇద్దాం. వసంత వీతో పేరుతో ఉన్న వాళ్ళందరికీ ఆఫర్లు అన్నాడు అనుకో,
వెంకటేష్, వి అనిత, వసంత వీళ్ళందరికీ పేర్లన్నీ హైలైట్ అవ్వాలనుకో, అప్పుడు స్టార్టింగ్ విత్ వీతోను హైలైట్ చేయమని అంటాడు. హైలైట్ చేసి ఇస్తావు డేటాబేస్ లో. దాని యూస్ కేసు రియల్ టైం. అర్థమవుతుందా? ఎండింగ్ విత్ సబ్జెక్ట్, స్టార్టింగ్ విత్ ఎండింగ్ విత్ సిస్టమ్స్. సేమ్ క్వశ్చనే, జస్ట్ అది చేసుకో. ఓకే, స్పెసిఫిక్ టెక్స్ట్ ఎండింగ్ విత్ ఆసే ప్రోగ్రామింగ్ సిస్టమ్సా? ఓకే. ఎలా వసంత అంత ఫాస్ట్గా అసలు చెప్పగానే అట్లా క్యాచ్ చేస్తున్నావు. సూపర్ సూపర్ అసలు. అదే జోకు. ఇప్పుడు అసలు ఏందిరా అడ్వాన్స్ లెవెల్. ఇప్పుడు ఇది చెయ్యి నువ్వు వసంత. ఇది నెక్స్ట్ మేఘన ఇంకెవరున్నారు అడ్వాన్స్ టోపర్స్? శరత్ గాడికి నెక్స్ట్ ఇంకెవరున్నారు తోప్ ఎక్సెల్ టోపర్స్? వాళ్ళకి అడ్వాన్స్డ్ క్వశ్చన్ 17, 18, 19, 20 చేయండి రా. హైలైట్ అంటే టోటల్ మార్క్స్ వస్తాం 50. 70 నువ్వు చెయ్యు, 18 70 నువ్వు చేస్తే ఆటోమేటిక్ 18 ఎవడైతే చేస్తాడో చేసేస్తాడు ఆటోమేటిక్ గా. ఏం చేయాలి ఇప్పుడు? న్యూరోలోకి వెళ్ళాలనుకుంటాను. ఆగు ఏం చేయాలి? నాకు ఫస్ట్ క్వశ్చన్ చెప్పు. నాకు ఏం అర్థం కాలేదు. నాకు క్వశ్చన్ తెలియదు. యూజింగ్ ద ఫార్ములా హైలైట్ ద ఎంటైర్ రో వేర్ టోటల్ మార్క్స్ యూజింగ్ ఏ ఫార్ములా హైలైట్ ద ఎంటైర్ రో. ఎక్కడ మీరు బటన్ల గిటన్లు ఇవి కాదురా బాబు, ఫార్ములా యూజ్ చేయాలి అంటున్నాడు క్వశ్చన్ లో. యూజ్ ఏ ఫార్ములా అన్నప్పుడు ఖచ్చితంగా రూల్ క్రియేట్ చేసి తీరాలి. అప్పుడు ఎంటైర్ రో హైలైట్ చేయాలి. ఒక్క సబ్జెక్ట్ కాలమో లేకపోతే టోటల్ మార్క్స్ కాలమో స్టూడెంట్ నేమ్ కాలమో కాదు, మొత్తం ఆ 3 కాలంలో ఉన్న ఎంటైర్ రో హైలైట్ అవ్వాలి. శరణ్య తీసుకుంటే శరణ్య రో మొత్తం హైలైట్ అవ్వాలి. శరణ్య ప్రోగ్రామింగ్ బేసిస్ 80 మొత్తం హైలైట్ అయిపోవాలి. సో ఆ రో మొత్తం హైలైట్ చేయమంటున్నాడు. 50 కన్నా అబవ్ మార్క్స్ ఉంటే, సారీ 50 కన్నా తక్కువ మార్క్స్ ఉంటే, 50 కన్నా ఇందాకలా ఓన్లీ టోటల్ మార్క్స్ మాత్రమే సెలెక్ట్ చేసి 50 కన్నా తక్కువ ఉన్నవి 50 కన్నా ఎక్కువ ఉన్నవి అలా హైలైట్ చేసుకొచ్చారు. ఇప్పుడు నాకు రో మొత్తం హైలైట్ అవ్వాలి based on marks. ఒక నిమిషం అంటారా? సో ఇప్పుడు మొత్తం రో మొత్తం హైలైట్ అవ్వాలిరా. సో 50 ఫస్ట్ ఏం చేస్తారు? న్యూ రూల్ క్రియేట్ చేయి. న్యూ రూల్ ఫార్ములా అన్నప్పుడు ఎప్పుడైనా ఫార్ములా మీద చేయాలంటే పక్కగా రూల్ క్రియేట్ చేసి తీరాలి. ఓకే, రూల్ క్రియేట్ చేసి ఎస్ యూజ్ ఏ ఫార్ములా. ఎస్, ఇప్పుడు ఏంటి 50 కన్నా తక్కువ వచ్చినవన్నీ 50 కన్నా తక్కువ వచ్చినవన్నిటిని మొత్తం ఎంటైర్ రో మొత్తం హైలైట్ అవ్వాలి. రైట్. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఫార్ములా ఎలా రాస్తావు? ఆలోచించు. ఆల్రెడీ మనం ఇన్ని కాన్సెప్ట్లు చేసాం కదా. ఫార్ములా ఎలా చేస్తారో ఆలోచించండి. ఎలా రాస్తారు ఫార్ములా? ఫోన్ చేస్తుందా? శశిరా చేసావా? లేదు, నాకు అదొకటే ఇదే అవుతుంది. నార్మల్గా ఈక్వల్ టు సీట్ అది కొడితే అవ్వట్లేదు. ఓన్లీ టోటల్ మార్క్స్ ఒకటే అప్లై అవుతుంది. స్క్రీన్ కనబడట్లేదురా నాకు.
స్క్రీన్ కనబడుతుంది. వెయిట్, ఏం చేస్తున్నావు? సో ఫస్ట్ నువ్వేం చేయాలి అంటే ఫస్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ మొత్తం అది క్లియర్ చేయి. మొత్తం ఏబిసి ఉన్నవన్నీ క్లియర్ చేయి. ఫస్ట్ క్లియర్ చేయి. అది క్లియర్ చేయరా. క్లియర్ రూల్స్ అండ్ సెలెక్టెడ్ సెల్స్. ఒక సెల్ సెలెక్ట్ చేసావు నువ్వు. మొత్తం అంతా ఏబిసి మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ చేసి తీసేయి. ఎంటర్ షీట్ కొట్టే. వెళ్ళిపోయిందిలే. ఓకే, ఇప్పుడు ఏ టు సి మొత్తం అన్ని సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేసి ఉంచుకో ఏ టు సి మొత్తం. అలా ఉంచు అంతే. ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి ఫార్ములాకి వెళ్ళిపో. న్యూ రూల్, యూజ్ అ ఫార్ములా. ఇప్పుడు C2 మీద మాత్రమే ఫార్ములా రాయి. ఈజ్ ఈక్వల్ టు C2 లెస్ దాన్ 50. C2 less than 50, less than symbol. C2 less than 50. Format. ఏ కలర్ కావాలి? ఏంది ఇది ఏమవుతుంది? C2. ఓకే, నాకు అర్థమైంది. గో టు వెయిట్, మేనేజ్ రూల్స్ లోకి వెళ్ళి మేనేజ్ రూల్స్. ఎడిట్ చేయి. రూల్ ఎడిట్ చేయి. వెయిట్, $C2 రాయి. $C2 less than 50 పెట్టు. $C2 50. $C2 50. క్లిక్ ఆన్ ఓకే. వెయిట్, ఎస్ కరెక్ట్. 50 అబోవ్ పెట్టావా 50 బిలో పెట్టావా? 50 లెస్ దెన్ 50 పెట్టా. లెస్ దాన్ 50 పెడితే 88 ఎందుకు హైలైట్ అయింది? వెయిట్, కాలమ్ ఫ్రేజ్ రో. వెయిట్. నాకు అర్థమైందిరా. ఒకసారి ఎడిట్ రూల్లోకి వెళ్ళు. వెయిట్, అప్లైస్ టు అక్కడ లేదు. ఎడిట్ దాంట్లోకి వెళ్ళు. మళ్ళా ఎడిట్ ఇంటూ చేయి చెప్తా. మేనేజ్ రూల్స్. వెయిట్. అక్కడ అప్లైస్ టు ఉంది కదా. $A1 $1 డాలర్లు తీసేయి. డాలర్లు తీసేసి జస్ట్ నార్మల్ అప్లైస్ టు దగ్గర నార్మల్ డాలర్స్ తీసి పెట్టు. అదేంటి మొత్తం డాలర్ తీసారా? తీసేయి. A2 నుంచి జస్ట్ A2 is to C2. రైట్, అంతేనా? A2 is to C13. A2 నుంచి C13 వరకు కదా. క్లిక్ ఆన్ అప్లై. ఈస్ 2 కదా.